స్వాగతం. సాహితీ ప్రియులైన ప్రవాసాంధ్రుల కోసం వినూత్న శ్రవణ సంచిక నాహంకర్త హరిహికర్త. మూల గ్రంథ రచన శ్రీ పివిఆర్కే ప్రసాద్, పూర్వ ఐఏఎస్ అధికారి. గాళకర్త, ధ్వని ముద్రణ, కూర్పు, నేపథ్య సంగీత సమ్మేళనం మరియు నిర్వహణ కుండూరు తులసీదాస్. సాంకేతిక సహకారం కిరణ్ కుమార్ కుండూరు. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు కుండూరు తులసీదాస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖలో ఒక మధ్యస్థాయి ఉద్యోగంలో 2004వ సంవత్సరంలో పదవీ విరమణ పొందాను. గత దశాబ్ద కాలంలో అత్యంత పాఠకాదరణ పొందిన పుస్తకాలలో సర్వసంభవం శీర్షికతో స్వాతి సపరివార పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి నాహంకర్త హరిహికర్త పేరుతో 2003లో యునెస్కో వారిచే ప్రథమంగా పూర్తి స్థాయిలో ప్రచురించబడి క్రమేణా అనేక పునర్ముద్రణలకు నోచుకున్న ఈ గ్రంథం తెలుగు సాహితీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించిందని చెప్పవచ్చు. రచయిత పివిఆర్కే ప్రసాద్ గా సుపరిచితులైన శ్రీ పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్, సమర్థులైన ఐఏఎస్ అధికారిగా సుప్రసిద్ధులు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానాల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా సమాజానికి, ముఖ్యంగా శ్రీ శ్రీనివాసుని అశేష భక్త జనావళికి సుపరిచితులు. ఆ కాలంలో తమ విధి నిర్వహణలో ఎదురైన అనేక సవాళ్లు, ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో వాటిని అధిగమించగలిగిన విధము, సరళమైన భాషలో వారు వివరించిన తీరు చదువరుల హృదయాలకు హత్తుకుంటుంది. అనేక సంఘటనలు, సందర్భాలు పాఠకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. మరికొన్ని సన్నివేశాలు భావోద్వేగాలకు గురిచేసి కంట తడిపెట్టిస్తాయి. తన పేరులో ఏకకాలంలో వెంకటేశ్వరుడిని, రాముడిని, కృష్ణుడిని ధరించిన వారవటం చేత కాబోలు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్వ కర్మణి. కర్మాచరణకు సంబంధించిన ఈ నైమిత్తిక తత్వాన్ని వంట పట్టించుకున్నప్పటికీ ప్రతి సందర్భంలోనూ నాహంకర్త హరిహికర్త తత్పూజ కర్మచాఖిలం సదాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నా అన్యథ అనే ఈ స్పృహను రచనాశాంతం నిరంతరంగా ప్రకటితం చేస్తారు రచయిత. ప్రతి అంతిమ విజయాన్ని ఆ శ్రీహరికే అంకితం చేస్తూ, అదే సమయంలో తాను పొందిన అవమానాలకు కారణం మాత్రం తాను తెలియక చేసిన అపరాధ ఫలితమని నమ్మి క్షీర నేర న్యాయం పాటించిన పరమహంస, విద్యా వినయ భక్తి వైరాగ్య జ్ఞాన సంపన్నులు శ్రీ ప్రసాద్ గారు. ఈ గ్రంథం గురించి వారి మాటల్లోనే. నాహంకర్త హరిహికర్త స్వాతి వారపత్రికలో సర్వసంభవం శీర్షికన ప్రచురితమైన నా వింత అనుభవాలు చదివిన పాఠకులు అనేక మంది నాకు నేరుగాను, స్వాతి ద్వారాను రాసిన లేఖల్లో నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా అమల్లోకి వచ్చిన అనేక పథకాలకు, విధానాలకు నాకు గొప్పతనాన్ని ఆపాదిస్తూ వచ్చారు. నిజానికి ఇది భక్తులకి ఉపయోగపడుతుందని కానీ, దేవస్థానాలకి మంచిదని కానీ భావించి నేను చేశాను. అనుకుంటున్న ప్రతి పనికి నాహంకర్త హరికర్త, నేను కాదు కర్తని, చేసేది చేయించేది శ్రీహరి మాత్రమే అని మనస్ఫూర్తిగా విశ్వసించి చేశాను. సత్కారాలు వెతుక్కుంటూ వచ్చినా, చీత్కారాలు ముంచెత్తుకొచ్చినా అన్నీ శ్రీనివాసుని ప్రసాదమే అని నమ్మాను. ఇప్పటికీ అలాగే నమ్ముతున్నాను. మొదట నా ఈ అనుభవాలని ప్రచురించడానికి స్వాతివారు నిర్ణయించినప్పుడు నేను సూచించిన శీర్షిక సహితం నాహంకర్త హరిహికర్త. నా అనుభవాలలో నా విశ్వాసాన్ని పాఠకుల మీద రుద్దకూడదన్న ఉద్దేశంతోనే జరిగిన సంఘటనలని యథాతథంగా కాగితం మీద పెట్టే ప్రయత్నం చేశాను. కొన్ని సందర్భాల్లో అద్భుతంగాను, కొన్ని చోట్ల విచిత్రంగాను, మరికొన్నిసార్లు నమ్మశక్యం కానట్లుగాను కనిపించే ఈ నా అనుభవాల్ని నాస్తికులు తార్కిక దృష్టితో విశ్లేషించిన, ఆస్తికులు ఆధ్యాత్మిక దృష్టితో చూసిన అనేక సందేహాలు ఉదయించక మానవు. భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? నువ్వు చూశావా అని ప్రశ్నించే హేతువాదులకి, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు భగవంతుని పట్ల ఎలాంటి విశ్వాసం ఉంచి
ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తే మానవ యత్నాలకు దైవబలం తోడవుతుంది అని తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసులకి నా ఈ వింత అనుభవాలలో సమాధానం ఎంతవరకు దొరుకుతుందో చెప్పలేను. కానీ అనుభవాలు పెరిగిన కొద్దీ నాలో నాహంకర్త హరికర్త అన్న విశ్వాసం మాత్రం ఇనుమిక్కిలిగా పెరిగిందని, పెరుగుతూనే ఉందని చెప్పగలను. మంచి చెడుల విచక్షణ జ్ఞానంతో కూడిన జీవిత పరమార్థం తెలుసుకునేలా నడిపిస్తూ వచ్చిన నా స్వరూపోద్ధారక గురువు శ్రీ సత్యప్రమోద తీర్థ స్వామీజీ, వారి ఉత్తరాధికారి శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీల మార్గదర్శకత్వం, సమాజంలో 10 మంది జీవితాల్లో వెలుగు నింపటానికే నువ్వు ఐఏఎస్ లో చేరాలనుకుంటున్నాను అన్న మా నాన్నగారు పత్రికృష్ణారావు గారి ఆకాంక్ష, నియమబద్ధమైన ఆధ్యాత్మిక జీవన మార్గంలో నేను నడవడానికి నా సహధర్మచారిని గోపిక నిర్వహించిన పాత్ర, నా ఈ అనుభవాలలో నివిడీకృతమై ఉన్న జీవిత సత్యాన్ని అన్వేషించే ప్రేరణ కలిగించాయి. అందుకే నేను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో చేరిన తొలి సంవత్సరంలో నన్ను తెలుసున్న వాళ్ళకి ఇవాల్టి నా జీవన శైలి విచిత్రంగాను నమ్మశక్యం కానిదిగాను కనిపిస్తుంది. ఈ పరివర్తనానికి దర్పణం నా ఈ అనుభవాల సంకలనం. నా వింత అనుభవాలలో అధిక భాగం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన కాలానికి సంబంధించినవి, ఆ పోస్టింగ్ కారణంగా చోటు చేసుకున్నవి. నేను టీటీడీ నుంచి బదిలీ అయి 21 సంవత్సరాలు గడుస్తోంది. మరి ఈ అనుభవాల్ని ఇప్పుడు ఎందుకు రాయాలనిపించింది అని ఎవరికైనా అనిపించవచ్చు. దానికి సమాధానం నాహంకర్త హరికర్త. ఇక ఈ శ్రవణ సంచిక విషయానికి వస్తే, ఇది ఒక సదాశయంతో నా శక్తికి సామర్థ్యానికి మించి చేసిన ఒక సాహసం. ఈ ప్రయత్నాన్ని శ్రోతలు ఆహ్వానించి ఆదరించి నా ఆశయాన్ని సిద్ధింపజేస్తారని ఆశిస్తూ అసలు కథాక్రమంలోకి ప్రవేశిస్తున్నాను. నాహం కర్త హరిహి కర్త. Welcome to the audio version of Naham Karta Harihi Karta. This is a first-hand account by Sri Patri Venkata Ramakrishna Prasad, popularly known as P.V.R.K. Prasad, of his tenure as the Executive Officer of Tirumala Tirupati Devasthanams. Sri Prasad, a 1966 batch IAS officer of the Andhra Pradesh cadre, served as the TTD Executive Officer from 1978 to 1982. Naham Karta Harihi Karta was first serialized in a popular Telugu literary weekly Swati and was first published in book form by the publishing house MSCO in August 2003. It is one of the most widely read Telugu books in the last decade. Having gone through 11 reprints, it has carved a niche for itself in the Telugu literary world. During his tenure as the EO, Sri Prasad formulated several policies and carried out massive plans to overhaul the very image of Tirumala, developing several facilities for a quick and comfortable darshan of Lord Sri Venkateshwara. The opposition he faced, the obstacles he had to overcome, and the condemnations he received as a result were not few. At the same time, he received several commendations and encomia from all sections of pilgrims from across the world. At the end, he takes no credit for the success, nor does he disown responsibility for his failures. Here is what he says about this book. Discerning readers of Sarvasambhavam, the column in Swati, who read my memoirs serialized by the Telugu Weekly, wrote letters crediting me for the many projects and policies that took shape when I was the executive officer of Tirumala Tirupati Devasthanams. Regardless of what I did in the interests of devotees of TTD, I believe that all my actions stemmed from my innate belief, Nahankarta Harihi Karta. That is, I am not the doer, Sri Hari is. I treated both commendations and condemnations as prasadam from Lord Srinivasa. I merely recorded the events as they took place without imposing my views on readers. My experiences, some wonderful, some strange, and some incredible, trigger
conflicting emotions in the atheists as well as the theists. I don't know how my experience has impacted rationalists who question, is there God? If there is, how does he look? Have you seen him? Or are the seekers of truth who ask how much of faith one should repose in God to earn his support for human endeavors? This book has answers for all such questions. My own belief in Nahankarta Harikarta has only grown stronger over the years. His experiences, as in the case of his own providential escape from a near-fatal air crash, or rescuing the victims of a road mishap in which a bus had fallen into a gorge, slipping off the Ghat road, or the role of the Lord's emissary he plays in helping a pilgrim family stranded on the Ghat road at night, or the Herculean task of replacing the old temple flag pillar with a new one. Every detail associated with these incidents will make the reader gasp in astonishment. Shri Prasad's accounts of his time in Tirumala and the style in which he recounts them leave the readers with emotions of awe, wonder, and devotion. This book must be read by everyone who can read Telugu. For those who cannot or do not have the time, this audiobook fills the gap. Listen and enjoy Naham Karta, Harihi Karta. సర్వసంభవాం నాహం కర్త హరిః కర్త. మొదటి అధ్యాయం. మోకాలకి కొండకి ఏం సంబంధం? శ్రీనివాసుడిని చూడాలని తిరుమల కొండ ఎక్కితే మోకాళ్ళ నొప్పి పెట్టడం సహజం. కానీ నా విషయంలో జరిగింది వేరు. నేను తిరుమలకు ఎందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడే మోకాలు నొప్పి అనే చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ తర్వాత భువనగిరి సబ్ కలెక్టర్గా ప్రారంభమైన సర్వీసులో ఖమ్మం జిల్లా కలెక్టర్గా 3 ఏళ్లు పనిచేయడంతో జిల్లాల్లో నా పోస్టింగ్స్ ఇంచుమించు పూర్తయ్యాయి. 1977లో ఖమ్మం నుంచి బదిలీ చేస్తూ నన్ను ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఇంకా ఇక్కడతో జిల్లాల్లో పోస్టింగ్లు పూర్తయినట్లే గనక హైదరాబాద్లో పిల్లల అడ్మిషన్లు చూసుకుని సొంత ఇంట్లో స్థిరపడే ప్రయత్నంలో ఉండగా ఒకరోజు హడావిడిగా చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుండి నాకు ఫోన్ వచ్చింది. అప్పట్లో శ్రీ ఐజే నాయుడు చీఫ్ సెక్రటరీ. తీరా వెళ్ళాక విషయం ఏమిటయ్యా అంటే, నేను మూటాముల్లే సర్దుకుని మళ్లీ జిల్లాల్లోకి వెళ్ళాలి. కాకపోతే ఈసారి నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్లాలని ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు సూచించారు. ఇలాంటి పోస్టుల విషయంలో ముఖ్యమంత్రులు స్వయంగా ఎంపిక చేసుకోవడం అప్పుడే కొత్తగా ప్రారంభమైన విధానం. అది కూడా అంత సులభంగా జరగలేదు. చీఫ్ సెక్రటరీ ఎంపిక చేసి ఇచ్చిన కొంతమంది ఐఏఎస్ అధికారుల జాబితాలోంచి ముఖ్యమంత్రి తనకి ఇష్టమైన కొద్ది మందిని మళ్లీ ఎంపిక చేసుకున్నారు. అందులోంచి నాకు ప్రథమ అవకాశం ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ చెప్పడం అయితే, ఆధ్యాత్మిక సంబంధమైన సంస్థల్లో పనిచేయాలంటే వాటి ఉనికి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అలాగే అక్కడ పనిచేయడానికి ఆసక్తి కూడా ఉండాలి. ఈ ప్రాతిపదిక పైన ముఖ్యమంత్రి నీ పేరు ఎంపిక చేశారు కనుక నీకు ఇష్టమైతేనే పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం జరుగుతుంది. నాకు అప్పటికప్పుడు ఎటు చెప్పలేని స్థితి. ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో సెటిల్ అవుతున్నాను. మళ్లీ హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలా అన్న అసంతృప్తి. అలాగని గట్టిగా నాకు ఆసక్తి లేదు అని చెప్పేద్దామంటే స్వామివారి నుండి పిలుపు వస్తే తిరస్కరించిన వాళ్ళం అవుతున్నామా అన్న అనుమానం. ఆ సమయంలో ఒక మిత్రుడు నాకు గుర్తు చేశాడు. 1973లో పశ్చిమ గోదావరి కలెక్టర్గా ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తూ ఆర్డర్స్ వేస్తే స్థానిక రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అతను అక్కడే మరికొంతకాలం కొనసాగాలని కోరుకోవడం ఫలితంగా ఆ ఆర్డర్స్ రద్దు కావడం జరిగింది. అలా జరిగిన 2-3 వారాల్లోనే ఆయన కస్టమ్స్, ఏసీబీ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు గురి కావడం, సస్పెండ్ అవడం కూడా జరిగింది. ఇలాంటి సందిగ్ధ స్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా భార్యతో కూడా సంపించాలని భావించాను. అందుకే నా నిర్ణయం ఏమిటో చెప్పడానికి 2 రోజులు వ్యవధి కావాలని చీఫ్ సెక్రటరీని నేను కోరటం, ఆయన సరే అనటం జరిగిపోయింది. ఇంటికి వచ్చాక భార్య గోపికతో చర్చించాను. అప్పటికే దాదాపు 10 ఏళ్ల పాటు పోస్టింగ్స్తో అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. కూతురు మాధవి స్కూల్లో చదువు ఆరంభమై అప్పటికి 3 వేర్వేరు చోట్ల స్కూళ్లలో చేర్చాల్సి వచ్చింది. మళ్లీ అమ్మాయి చదువుకు భంగం కలుగుతుంది. ఏం చేయాలి? చాలా తర్జన భర్జనలు జరిగాయి. వెళ్తానని చెప్పటానిక పూర్తిగా మనసు రావడం లేదు. అలాగని నాకు ఇష్టం లేదు అని చీఫ్ సెక్రటరీకి చెప్పలేను.
మేమిద్దరం కలిసి ఆలోచించుకుని ఈ విషయాన్ని ప్రభుత్వానికే వదిలిస్తున్నాం అని చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఈ సమస్యకి ఇది తెలివైన పరిష్కారం అని నేను భావించాను. అలాగే చీఫ్ సెక్రటరీకి చెప్పేశాను కూడా. కానీ నాయుడు గారు ఒప్పుకోలేదు. చూడు ప్రసాద్, నువ్వు ఇష్టపడి వెళ్తానంటేనే తప్ప పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం కుదరదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అయినా ఎందుకునో మళ్ళీ ఆలోచించి, సర్లే నేను కూడా ముఖ్యమంత్రి గారికి నువ్వు ఇలా అన్నావని చెప్తానులే, ఆయన ఏమంటారో కూడా చూద్దాం అన్నారు. అక్కడికి నేను ఇక పోస్టింగ్ ఆగిపోయినట్లే, అమ్మయ్యా సమస్య గట్టెక్కింది అని ఊపిరి పీల్చుకున్నాను. కానీ మరో సమస్య అప్పుడే మొదలైందని నాకు ఆ సాయంత్రం సినిమాకి వెళ్లేదాకా తెలియదు. మా కుటుంబం అంతా సినిమా చూస్తుండగా మధ్యలో మా అమ్మాయి మాధవికి కుడి మోకాల్లో నొప్పి ప్రారంభమైంది. సినిమా పూర్తయ్యేసరికి మోకాలు వాచిపోయింది, నొప్పి ఎక్కువైపోయింది. మర్నాడు డాక్టర్కి చూపించాం. ఇదేదో పురుగు కుట్టిన బాపతు అని డాక్టర్ అనుమానించారు. మందులు ఇచ్చారు. అయినా నొప్పి తగ్గలేదు, వాపు తగ్గలేదు. కాలు మడిస్తే చాలు విపరీతమైన నొప్పి. 2-3 రోజులు గడిచాయి. ఎక్స్రే తీశారు, ఇంకేవో పరీక్షలు చేశారు. విషయం తెలియటం లేదు. కానీ మందులు వాడకం, దానితో పాటు స్కూల్కి పోలేనంత బాధ మాత్రం ఆ అమ్మాయికి పెరిగిపోతున్నాయి. మరోసారి రోజ్మెరీ టెస్ట్ లాంటి పరీక్షలు కూడా చేశారు. అన్నింటి ఫలితం ఒక్కటే, లోపల అంతా బాగానే ఉంది. ఏమైనా ముందు కాలుకి సగం దాకా బ్యాండేజ్ వేశారు, వాపును తగ్గించడం కోసం. బ్యాండేజీ మూలంగా మాధవికి నడక కష్టమైపోయింది. అలా డాక్టర్లు, టెస్టులు, మందులతో రోజులు గడిచిపోతున్నాయి. అమ్మ ఇలా ఎంతకాలమే అని పిల్ల ఆవేదనతో అడుగుతుంటే సమాధానం చెప్పలేని స్థితి. అలా అప్పటికి మాధవి స్కూల్ మానేసి 4 రోజులు అవుతోంది. అసలు ఎందుకు ఇలా జరిగింది అన్న ఆలోచన నన్ను తొలిచేయటం ఎక్కువైంది. అకస్మాత్తుగా ఒకవేళ నేను టీటీడీ పోస్టింగ్ వదిలించుకోవాలని చూడటం ఎందుకు కారణమా అన్న సందేహం కూడా కలిగింది. మళ్ళీ నేను గోపిక కూర్చుని గడిచిన కథ అంతా నెమరు వేసుకున్నాం. చీఫ్ సెక్రటరీ పిలవటం, మేము వద్దనుకోవటం, ఇలా చీఫ్ సెక్రటరీకి చెప్పేసి రావటం. అదే సాయంత్రం సినిమాలో మాధవికి మోకాలు నొప్పి ప్రారంభం కావటం, మర్నాటి నుంచి అది స్కూల్ మానేయటం. ఇవన్నీ మా సందేహానికి ఒక సమాధానం ఇచ్చినట్లు అనిపించింది. అంతే. మర్నాడు నేను చేసిన మొదటి పని చీఫ్ సెక్రటరీని కలిసి టీటీడీకి వెళ్లడానికి నా అంగీకారం తెలపటం. నాయుడు గారు చాలా ఉదాసీనంగా చెప్పారు. 2-3 సార్లు ముఖ్యమంత్రితో ఈ అంశం చర్చకు వచ్చిందయ్యా, కానీ ఎవరిని వేయాలో ఇంకా తేల్చుకోలేదు. సరే, నేను మళ్లీ సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి చూస్తా, ఆయన ఏమంటారు. అంతే తప్ప పోస్టింగ్ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిన మనిషి కనుక అలాంటి హామీ ఇవ్వటాన్ని నాయుడు గారు ధైర్యం చేయలేదు. ఏమైనా శ్రీనివాసుడు పిలిస్తే రానన్నాను అన్న విలుపు లేకుండా చెప్పేశాను. ఇక మిగిలింది ఆ శ్రీవారు చూసుకుంటారు అన్నది నా ఆలోచన. విచిత్రం ఏమిటంటే అందుకు విరుద్ధంగా జరగలేదు. ఆ సాయంత్రం చీఫ్ సెక్రటరీ నుంచి నాకు పిలుపు వచ్చింది. వెళ్లగానే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు నాయుడు గారు. ఆ ఆర్డర్ కాపీతో ఇంటికి చేరిన నేను గేటు దగ్గరే నిశ్చేష్టున్నై నిల్చుండిపోయాను ఆ దృశ్యాన్ని చూసి. అది డాడీ అంటూ మాధవి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టేసింది. చూడు చూడు, ప్లాస్టర్ తీసేస్తే నేను ఎంత బాగా నడుస్తున్నానో, వాపు పోయింది, నొప్పి పోయింది అంటూ మాధవి కాలు మడిచింది, కాలు చాచింది, గెంతింది, దూకింది, పరిగెత్తింది. మాధవి ఆనందానికి అంతులేదు. మరి 40 రోజులుగా ఉన్న ఆ వాపు ఏమైంది? నాహం కర్త హరిహి కర్త. 2వ అధ్యాయం. జపాలకి జడివానలు కురుస్తాయా? అర్ధరాత్రి దాటాక, తిరుమల గుడి తలుపులు తాళాలు వేశాక, తిరుమలేసిన గుడిలో ఉండే నిలువెత్తు గంటలు గణగణమని మోగుతున్నాయి. అంతకుముందు ఎన్నడూ అలా జరగలేదు. అనూహ్యమైన, అసాధారణమైన ఈ సంఘటనతో తిరుమల ప్రజలు ఉలిక్కిపడి లేచారు. స్థానిక పౌరులు, సత్రవుల్లోని యాత్రికులు ఆదరాబాదరా పరుగులు తీశారు ఆలయం వైపు. ఆశ్చర్యం, అనుమానం, ఆందోళన. ఆ సమయంలో దేవాలయం దగ్గరకు చేరిన వాళ్ళందరి మొహాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎలా జరిగింది, ఎలా జరిగింది అనుకుంటూ అంతా ప్రశ్నల వర్షంలో తడిసిపోతున్నారు. నిజానికి నీరు లేక తిరుమల ఎండిపోతుంది. నేను తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్లిన మరుసటి సంవత్సరమే 1979లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. ఆ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల తీవ్రత కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భం రిజర్వాయర్తో పాటు మరో 2 చిన్న చెరువులు, ఒక ఆళ్వార్ ట్యాంక్, మరొకటి శ్రీవారి పాదాలు వెళ్లే దారిలో ఉన్నది కూడా ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పటి పాపనాశనం రిజర్వాయర్ అప్పటికి ఇంకా నిర్మాణంలో ఉంది. కొండ మీద అడపాదడపా నీటి అవసరాలకు ఉపయోగపడే 3-4 బావులు కూడా అడుగుంటిపోయే పరిస్థితి ఏర్పడింది.
తిరుమలలో నీటి వినియోగం మీద అప్పటికే ఆంక్షలు విధించారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫానుల వల్ల వర్షాలు కురుస్తాయి కనుక సాధారణంగా ఆ వర్షాలతో అక్టోబర్ నాటికి ఈ ట్యాంకుల్లో, బావుల్లో నీటి మట్టం పెరుగుతూ ఉండేది. అదే ఆశతో ఆ సంవత్సరం కూడా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించాం. కానీ వరుణదేవుడు కరుణించలేదు. ఉన్న నీటి నిల్వల్ని ఇంజనీర్లు అంచనా వేసి మరో 3-4 వారాలకి మించి సరఫరా చేయలేమని తేల్చారు. అయినా ఇంకా ఆశ. వర్షాలు ఏదో రకంగా పడకపోతాయా అని. ఒకవేళ వర్షాలు కురవకపోతే? ఈ ప్రశ్నకు నాకు 2 పరిష్కార మార్గాలు కనిపించాయి. మొదటిది, తిరుపతి నుంచి కొండ మీదకు ట్యాంకర్లలో నీళ్లు రవాణా చేయించటం. రెండోది, నీటి కొరత కారణంగా కొండకు రావద్దని యాత్రికులకు విజ్ఞప్తి చేయడం. ఎందుకంటే తిరుమలలో నీటి సరఫరా మీద కొత్తగా ఆంక్షలు విధించే అవకాశం లేదు. ఈ ఆంక్షలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 6,000 జనాభా తిరుమలలో ఉంది. ఇంకా రోజుకు 25,000 దాకా యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళందరికీ నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇవ్వలేకపోతే భక్తుల దర్శనాన్ని నిరోధించాలా? నీళ్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి శ్రీవారి దర్శనం మానేయండి అని దేవస్థానాల ధర్మకర్తలు ప్రకటించడం సబబా? కాకపోతే మరి ఏం చేయాలి? బోర్డులో సభ్యులు ఎంతమంది ఉన్నా కీలక అంశాలలో మౌలిక బాధ్యత ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్దే. అందుకని నేనే రకరకాల అంచనాలు వేసి ట్యాంకర్లలో నీళ్లు తెప్పించడం ప్రారంభించాను. అవైనా ఆలయం మెయింటెనెన్స్ మాత్రమే సరిపోతాయి. ఇది ఇలా చేస్తూనే మరో ప్రక్క ఈ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమన్నా ఉందా అంటూ కూడా నేను శోధన సాగించాను. ఫలితంగా దేవస్థానాల ఆస్థాన సలహాదారు, వేదాంగాలను అవపోసన పట్టిన ప్రముఖ పండితుడు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని నేను సంప్రదించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో భారత ప్రభుత్వం గణపతి శాస్త్రి గారిని పద్మవిభూషణ్తో గౌరవించింది. ఇలా వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు జపాలు, యజ్ఞాలు చేయటం వంటి పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే అవి ఆచరణ సాధ్యమా? అందువల్ల ఫలితం ఏ మేరకు ఉంటుంది? ఇలాంటి అన్ని రకాల సందేహాలకు శాస్త్రి గారు ఇచ్చిన జవాబు ఒక్కటే. ఇలాంటి అన్ని సమస్యలకి వేదాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్నా భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో త్రికరణ సిద్ధిగా ఆచరిస్తేనే ఫలితం ఉంది. ప్రజల్లో నాగరిక జీవనం పట్ల మోజు పెరిగి ఇలాంటి సనాతన వైదిక విధానాలను ఆచరించడం సన్నగిల్లటం వల్ల అలాంటి మహాకార్యాలు నిర్వహించగల వేద పండితులు కొనుమరుగైపోతున్నారు తప్ప వేదశాస్త్ర సంపద నిరుపయోగం కాలేదు, కాబోదు. ఒక మహాయాజ్ఞోకుని వర్చస్సూటిపడే శాస్త్రి గారి మొహంలో వైదిక కర్మల పట్ల, సామాజిక సమస్యలు అవి ప్రసాదించగల పరిష్కారాల పట్ల కనిపించిన విశ్వాసం నన్ను ఆకట్టుకున్నది. ఈయన ద్వారా ఏదో పరిష్కారం దొరుకుతుందనే ఆశ కలిగింది. శాస్త్రి గారు తన వంశానికి మూలమైన వేదశాఖనే కాక అన్ని వేదాలను ఉపశాఖలతో సహా అధ్యయనం చేయడంలోనే 48 సంవత్సరాలు గడిపారు. వ్యాకరణ, తర్క, వేదాంత, మీమాంస, న్యాయ, నిరుక్త విజ్ఞానాన్ని కూడా సముపార్జించితే తప్ప వేదార్థాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడం సాధ్యపడదు. ఆ స్థాయిని సాధించిన మహాపురుషుడు శ్రీ గణపతి శాస్త్రి అని ఆ సంభాషణల్లో నేను అర్థం చేసుకున్నాను. దాంతో శాస్త్రి గారి మార్గదర్శకత్వం మీద గురి, ఆశ కూడా నాలో పెరిగాయి. శాస్త్రానుసారంగా ఏం చేయాలంటే అది, ఎలా చేయాలో అలాగే ప్రకరణ సిద్ధిగా చేయించడానికి నేను సిద్ధమయ్యాను. అప్పుడు నా లక్ష్యం ఒక్కటే, ఎంత క్లిష్టమైన విధానమైనా సరే ఆచరించి నీటిని సాధించాలి, యాత్రికులకు సహాయపడాలి. గణపతి శాస్త్రి గారు వరుణ జపం నిర్వహిస్తే వరుణదేవుడు కరుణించి వర్షిస్తాడని తరుణోపాయం చెప్పారు. అది ఎలా నిర్వహించాలో కూడా చెప్పారు. కానీ తానుగా వచ్చి చేయించలేనంటూ అనారోగ్య కారణాల వల్ల తన అశక్తతని వ్యక్తం చేశారు. అయితే ఎక్కడెక్కడి నుంచి ఏ ఋత్విక్కులను పిలిపించి ఈ కార్యాన్ని నిర్వహింపజేయవచ్చో వివరించారు. చివరికి నవంబర్ 1 నుంచి వరుణ జపం ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ అది జరగలేదు, వాయిదా పడుతూ వచ్చింది. ఒకరోజు ఎవరో పండితుడి ఇంట్లో అశౌచం, మరో రోజు మరో పండితుడికి అనారోగ్యం ఉన్నారు, మరో పండితుడికి మరో రోజు మరో సమస్య. ఓ ప్రక్కన భూగర్భం రిజర్వాయర్లో నీటి మట్టం రోజు రోజుకు క్షీణించిపోతుంది. మరో వారం రోజులకి మంచినీటి సరఫరా అసాధ్యం అంటూ ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఆశ పెట్టుకున్న వరుణ జపం ఆరంభానిక రకరకాల ఆటంకాలు. అలా వారం రోజులు గడిచిపోయాయి. నేను సేవిస్తున్న శ్రీవారిని మరోసారి తలుచుకున్నాను. ఏమిటి పరీక్ష? ఎంతకాలం ఈ సందిగ్ధ స్థితి? ఈ కార్యక్రమం సక్రమంగా జరగదా? దీనికి నీ ఆమోదం ఇంకా రాలేదా? చివరికి ఎలాగైనా సరే నవంబర్ 8 నుంచి వరుణ జపం చేసి తీరాలని నిర్ణయించాను. భగవంతుని ఆమోదం అయిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానంగా నవంబర్ 7న ఆ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆలయం తలుపులు మూసి ఉన్న తరుణంలో తిరుమల గిరులు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిల్లో భారీ గంటలు గణగణం మోగాయి. తిరుమల ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది.
జనం లేచి పరుగులెత్తారు. ఈ గంటల మోత ఎక్కడి నుంచి అనుకో. టీటీడీ ఉద్యోగులకు ఆ గంటల మోత ఆలయంలోంచి అని అర్థమైంది. కానీ నమ్మలేని స్థితి. అర్ధరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక తలుపులన్నీ తాళాలు వేశాం కదా, ఈ గంట మోత ఎక్కడిది అన్న సంభ్రమాశ్చర్యాలు వాళ్ళని ముంచెత్తాయి. లౌకిక ఆలోచన ధోరణిలో అందరూ ఎవడో యాత్రికుడు లోపల ఉండిపోయి ఉంటాడు, వాడే ఈ పని చేసి ఉంటాడు తలుపులు దించడం కోసం అనుకున్నారు. ఏమైతేనే సుప్రభాత సేవ కోసం తెల్లవారుజామున 3 గంటలకు తలుపులు తీయాలి. తీశాం. మూలలా గాలించాం. గంటలు మోగించిన శక్తి ఎవరా అని. గర్భగుడిలో మూల విరాట్ తప్ప మరో శక్తి కనపడలేదు. అప్పుడు నాకు అనిపించింది, వరుణ జపానికి శ్రీవారి ఆమోదం లభించిందని. తెల్లవారితోనే వరుణ జపం ప్రారంభం కావాలి. అంతకు ముందు వరకు ఏవేవో కారణాల వల్ల రాలేకపోయిన ఋత్వికులు సైతం ఆ రోజు వచ్చేసారు. వరుణ జపంలో రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. కొందరు పండితులు పుష్కరిణిలో ఛాతీలోతు నీళ్లలో నిలబడి జపం చేయాలి. మరికొందరు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు పూజలు చేయాలి. మరో ప్రక్క వరుణ దేవుణ్ణి ఆరాధిస్తూ హోమం జరపాలి. అలా 3 రోజులు చేశాక 3వ రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణి మంటపంలో స్నపన తిరుమంజనం చేయడంతో కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి 4వ రోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి కార్యక్రమం సజావుగా జరిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సహస్ర కలశాభిషేకం చేస్తారు. అలా ఋత్విక్కుల వేద మంత్రోచ్చారణల మధ్య 3 రోజుల కార్యక్రమం సవ్యంగా జరిగిపోయింది. 3వ రోజు సాయంత్రం స్నపన తిరుమంజనం దాకా ఏ విశేషమూ లేదు. ఎక్కడా మబ్బులు గమ్మే ఛాయలు కనపడటం లేదు. సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు. సరే, ఏం చేస్తాం, మన ప్రయత్నం మనం చేశాం అనుకుంటూ నాతో సహా ఋత్విక్కులంతా ఉత్సవ విగ్రహాలని పుష్కరిణి నుంచి బయటకు తీసుకొచ్చి ఆలయం వైపు నడుస్తున్నారు. అక్కడ నుంచి అక్కడికి అంతా కలిపి ఓ 100 గజాల దూరం ఉంటుందేమో. కన్నీళ్లే తప్ప వర్షం నీళ్లు కనపడటం లేదే అంటూ ఊరేగింపు వెనకాల నుంచి విలేకరుల వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. క్షణాల్లో ఆకాశం ఉరిమింది. కుండ పోతగా వాన ప్రారంభమైంది. ఎంత ఉధృతంగా ఆకాశం వర్షించిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాలను తడవకుండా ఆలయంలోకి చేర్చడం కోసం పండితులంతా ఆ కొద్ది దూరం పరుగులు తీయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ముందు జాగ్రత్త చర్యగా విగ్రహాలకి ఛత్రం పడతారు. ఆ రోజు వాతావరణం అలాంటి అవసరాన్ని సూచించలేదు కనుక ఛత్రాలు తేలేదు. దాంతో ఆలయం చేరేసరికి అంతా తడిసి ముద్దయిపోయాం. అలా మొదలైన ఆ కుండపోత వాన మర్నాడు ఉదయం 7 గంటలకి సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యేదాకా నిరాటంకంగా కురుస్తూనే ఉంది. సహస్ర కలశాభిషేకం ప్రారంభం కాబోతుండగా చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా చెవిలో వేశారు. భూగర్భం రిజర్వాయర్ పొర్లి ప్రవహిస్తోంది. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా శ్రీనివాసుడికి నమస్కారం చేశాను. విచిత్రం ఏమంటే తిరుమల గిరుల చుట్టుపక్కన తిరుపతి, రేణిగుంట, కాళహస్తి రైల్వే కూడూరుల వైపు ఎక్కడ ఆ వర్షం ఛాయలు కూడా కానరాలేదు. ఒక్క తిరుమల కొండను మాత్రమే జడివాన ముంచెత్తింది ఆ రాత్రి. ఆ సంఘటన కాకతాళీయమా, వేద మంత్రాల శక్తి ప్రభావమా, భక్తులున్న ఆ దేవుని అనుగ్రహమా? నాహం కర్త హరిహి కర్త. 3వ అధ్యాయం. రాష్ట్రపతికి అడ్డం పడ్డ విమానం. అకస్మాత్తుగా ఆ విమానం గాలిలో ఊగిపోయింది. క్షణాల్లో నేలగూలింది. ఒక ప్రత్యేక దిశలోకి ఈడ్చివేయబడింది. కొన్ని 100 గజాల దూరంలో నేల మీద దేకుతూ పోయి స్తంభించిపోయింది. దాని ముక్కు, తోక భాగాలు విరిగిపోయాయి. ఇంజన్లోంచి నిప్పురవ్వలు, పొగలు బయటకు తన్నుకొస్తున్నాయి. అయినా విమానం తేలిపోలేదు. మాకు మాత్రం గుండెలు ఆగిపోయినట్లయింది. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా ఒకసారి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతోంది. అది 1981 జూలై 15 లేదా 16 కావచ్చు. ఆ రోజు తెప్పోత్సవం కార్యక్రమంలో ఉండగా నాకు చీఫ్ సెక్రటరీ నుండి టెలిఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ సారాంశం ఇది. అప్పటికే సికింద్రాబాద్ బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో వేసవి విడిదికి వచ్చి ఉన్న రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి తిరుమలకు వచ్చి 10-15 రోజుల పాటు కొండ మీదే బస చేసి శ్రీవారి సన్నిధిలో గడపాలనుకుంటున్నారు. నాకు విచిత్రంగా అనిపించింది. రాష్ట్రపతి వచ్చి శ్రీవారి దర్శనం కోసం 1-2 రోజులు కొండ మీద బస చేయడం మామూలే. ఆ 1-2 రోజుల బస అంటేనే ఒక యజ్ఞం చేసినంత పని. రాష్ట్రపతి కోసం సెక్యూరిటీ ఏర్పాట్లు, ఆయన ఆంతరంగిక సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనని అంటిపెట్టుకుని ఉండే మంత్రి గారికి, వారి సిబ్బందికి, ఇంకా రాష్ట్రపతిని చూడాలని వచ్చే విఐపీలకు బస ఏర్పాటు చేయడం, వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు, ఇదంతా మామూలుగానే పెద్ద తతంగం. అలాంటప్పుడు దైనందిన పరిపాలనా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతూ ఉండడం కూడా సహజం. ఇప్పుడు 10-15 రోజుల పాటు రాష్ట్రపతి వస్తారంటే, అందులోనూ ఆయన తెలుగువాడు, మాజీ ముఖ్యమంత్రి కూడా గనుక
ఆయన చూడడానికి వచ్చిపోయే అతిథుల నాయకుల్ని కూడా పట్టించుకోవాలన్నా, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నా అంత సులభంగా జరిగిపోయే విషయం కాదు. దీనికి తోడు మంచి కాటేజీల్ని పెద్ద ఎత్తున రిజర్వ్ చేసి ఉంచాలి. కనుక సాధారణ భక్త యాత్రికులకు అసౌకర్యం కలిగించాల్సి వస్తుంది. అలాగే రాష్ట్రపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరినప్పుడల్లా చాలాసేపు దర్శనం క్యూలని నిరోధించాల్సి వస్తుంది. ఇది భక్తులకు మరింత అసౌకర్యం, చికాకు కలిగిస్తాయి. నేను ఈ విషయాలన్నీ చీఫ్ సెక్రటరీకి వివరించి, మీరు ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందేమో అన్నాను. ఆయన అప్పటికే తాను రాష్ట్రపతికి ఈ పరిస్థితి క్లుప్తంగా వివరించానని, అయినా రాష్ట్రపతి తాను ఎవరికీ అసౌకర్యం కలిగించకుండా, విజిటర్ల గోల పెట్టుకోకుండా కేవలం స్వామివారిని మాత్రమే చూసుకుంటూ భక్తుడిగా 2 వారాల పాటు కొండ మీద గడపదలుచుకున్నానని చెప్పారని చీఫ్ సెక్రటరీ అన్నారు. ఆయన నా అభ్యర్థన మేరకు మరోసారి రాష్ట్రపతితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ నాకు చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విషయాలన్నీ మాట్లాడానయ్యా, ఆయన మాత్రం కొండ మీద బస చేయడం తప్పదంటున్నారు. కాకపోతే తాను రాష్ట్రపతి హోదాలో కాక సాధారణ భక్తుడిగా శ్రీనివాసుని సేవించుకోవాలనుకుంటున్నారట. హంగు ఆర్భాటం లేకుండా సాదా ఏర్పాట్లు మాత్రం చేయాలంటున్నారు. నువ్వు ఈవేళే బయలుదేరి ఇక్కడికి వస్తే సాయంత్రం నిన్నే రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్తాను. మిగతా విషయాలు మీరు ముఖాముఖి మాట్లాడుకోవచ్చు అని చీఫ్ సెక్రటరీ వివరించారు. ఆ ప్రకారం ఆ మధ్యాహ్నమే నేను హైదరాబాద్కి విమానంలో బయలుదేరాను. ఆ రోజుల్లో తిరుపతి నుంచి హైదరాబాద్కి ఒక ఆగ్రో విమానం నడిచేది. మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతిలో బయలుదేరితే 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరతాం. నేను ఎయిర్పోర్టుకు బయలుదేరబోతూ ఇలా రాష్ట్రపతి రాకకు సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు ప్లాన్ చేయవలసిందిగా అడిషనల్ ఎస్పీ రావులపాటి సీతారామరావుకి, విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్ నాయుడుకి సూచనలు పంపించి రేణిగుంట ఎయిర్పోర్టుకి చేరుకున్నాను. అప్పట్లో తిరుమల కొండ మీద సన్నిధి వీధిని వెడల్పు చేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉండటం వల్ల ఈ అధికారులంతా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు నా సూచనలను అందుకుని రేణిగుంట ఎయిర్పోర్టుకి వచ్చి నన్ను పిలుచుకున్నారు. అప్పటికే నేను విమానం ఎక్కేశాను. అయినా వాళ్ళు వస్తున్నారని తెలిసి కొంతసేపు విమానాన్ని ఆపించాను. వాళ్ళు వచ్చి ఏర్పాట్ల గురించి చర్చించి దిగిపోయాక ఆగ్రో బయలుదేరింది. విమానంలో 9వ వరుసలో కిటికీ ప్రక్కన కాకుండా వరుస మధ్యలో సీటు నాకు వచ్చింది. నాకు పక్క సీటులో అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ్మూర్తి కూర్చున్నారు. రాష్ట్రపతి పర్యటన గురించి ఆయన ఏదో అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. అంతలో విమానం మెల్లగా రన్వే మీదకు పరుగులు తీస్తూ గాలిలోకి ఎగిరింది. కొద్ది నిమిషాలు గడిచాయో లేదో ఒక్కసారిగా విమానం ఊగిపోతున్నట్లు అయింది. మాకు కడుపులో ఏదో దేవినట్లు అనిపించింది. ప్రయాణికులు కేకలు వేశారు. మళ్లీ విమానం నడక సర్దుకుంది. అమ్మయ్యా అనుకున్నాం. అంతే, క్షణాల్లో మళ్లీ కడుపులో దేవడం ఆరంభమైంది. అంటే విమానం బరువును కోల్పోతోందన్నమాట. అంతలో మరోసారి విమానం విపరీతంగా ఊగిపోసాగింది. విమానంలో గాలి వీచినట్లయింది. తలగడలు, పేపర్లు ఎగిరిపోతున్నాయి. అందరం నడుముకి బెల్టులు బిగించుకు పెట్టుకున్నా విమానం కుడిపక్కకి ఉరిగిపోతున్నట్లు, వెనక్కి లేచిపోతున్నట్లు అనిపిస్తోంది. భయంతో కేకలు, అరుపుల మధ్య ప్రయాణికులు తమ తమ సీట్లకు బల్లుల్లా అంటుకుపోయారు. అలా ఓ పక్కకి తోసుకుంటూ దూసుకుపోతున్నట్లున్న విమానం ఒక్కసారిగా ధబీమని ఆగిపోయింది ఒకే ఒక్క కుదుపుతో. ఆ కొద్ది నిమిషాల పాటు ముందు సీటు గట్టిగా పట్టుకు కూర్చుని కళ్ళు మూసుకుని నేను సేవిస్తున్న స్వామిని ధ్యానిస్తూ ప్రార్థిస్తున్న నేను విమానం ఒక్క ఊపుతో ఆగిపోగానే గాలి తోసుకు వస్తున్న వెనక వైపు తిరిగి చూశాను. విమానానికి చిల్లుపడింది. అందులోంచి దుమ్ము, బురద, మట్టి లోపలికి ఎగిరి వచ్చేస్తున్నాయి. అప్పటికే చాలా బురద, మట్టి విమానం లోపల పైకప్పు నిండా వెదజల్లబడింది. నాకు అప్పుడు అర్థమైంది, విమానం నేల కూలింది. ఉద్వేగంతో, సంభ్రమంతో నేను కేకలు వేశాను. సీటు బెల్ట్ విప్పుకుని వెనుక తలుపు దగ్గరకు పరిగెత్తాను. నాతో పాటు ఎయిర్ హోస్టెస్, మరో ప్రయాణికుడు కూడా వచ్చారు. ముగ్గురం కలిసి అతి బలంగా తంతే గాని వెనక తలుపు తెరుచుకోలేదు. తీరా తలుపు తీసి చూస్తే విమానం మట్టి నేలని బల్లిలా అంటుకుపోయి ఉంది. బయటంతా కుండపోతగా వర్షం. క్షణాల్లో ప్రయాణికులందరూ బ్రతుకు భయంతో గోవిందా గోవిందా అనుకుంటూ విమానంలోంచి దూకేశారు. అందరం అప్పుడు గమనించాం, విమానం ముందు భాగంలోంచి పొగలు వస్తున్నాయి. అయితే వర్షం వల్ల ఆ పొగలకు కారణమైన మంటలు వేగంగా తగ్గిపోయాయి. నేను ఒక కాలి చెప్పును విమానంలో మర్చిపోయాను. మళ్లీ లోపలికి వెళ్లి తెచ్చుకున్నాను. అందరం బయటే నిలబడి వర్షంలో తడుస్తున్నాం గాని ఎవరూ ధైర్యం చేసి విమానంలో కూర్చోవాలనుకోలేదు. కొద్ది నిమిషాలకు వర్షం తగ్గిపోయింది. విమానంలోంచి పొగలు ఆగిపోయాయి. ఆకాశం తెరిపినిచ్చింది. వెలుతురు పెరిగింది. పరికించి చూస్తే విమానం ముక్కు భాగం, తోక భాగం విరిగి ఎక్కడో పడిపోయాయి. ప్రొపెల్లర్స్ కొన్ని భాగాలుగా ముక్కలైపోయి చెల్లా చెదురుగా పడున్నాయి. మేము ఉన్నది ఒక బాగా ఎండిపోయిన చెరువు గర్భంలో. అప్పటికి విమానం 200-300 గజాల దూరం దాకా బాగా నేల మీద ఈడ్చివేయబడ్డట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అక్కడ చౌడు నేల కావడం వల్ల, ఆ సమయంలో వర్షం కురుస్తూ ఉండటం వల్ల ఆ తడిసిన మట్టి విమానానికి ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసింది. మొత్తం మీద 29 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నాం. విచిత్రంగా ఒక్క రక్తపు చుక్క కూడా ఎక్కడా చెందలేదు.
మరోసారి శ్రీనివాసుని ధ్యానించుకున్నాను. అందరం బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డ ఆనంద పార్వశ్యంలో ఉక్కిరిబిక్కిరవుతూ ఒకరినొకరు అభినందనలు తెలుపుకుంటున్నాం. అంతకుముందు మా విమానం పిచ్చిగా వెర్రిగా ఎగరటాన్ని గమనించిన అడిషనల్ ఎస్పీ, టీటీడీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎయిర్పోర్ట్లోనే కొంతసేపు నిరీక్షించారు. అంతలో విమానంలో ఎయిర్ కంట్రోల్ పోయిందని ప్రకటన రావడంతో కంగారుగా వాళ్లంతా వాళ్ల వాహనాల్లో ఎయిర్పోర్ట్ అధికారులతో సహా విమానం ఎగిరిన దిక్కులో ప్రయాణించి విమానం కూలిపోయిన చోటుకి చేరుకున్నారు. అప్పటికి విమానం రేణిగుంట విమానాశ్రయం నుండి 5 మైళ్లు ప్రయాణించింది. నేను చొరవ తీసుకుని ముందుగా విమానం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేయించాను. ప్రయాణికులందరినీ టీటీడీ వాహనాల్లో తిరుపతి చేర్పించే ఏర్పాటు, అక్కడ వాళ్ళు ఆ రాత్రి ఉండటానికి ఏర్పాటు చేశాను. వాళ్ళ బంధువులకు ఈ విమానం కూలిన వార్త రేడియోల ద్వారా తెలియడానికి ముందుగానే ప్రయాణికులంతా వాళ్ళ ఇళ్లకి ఫోన్ చేసి చెప్పించే ఏర్పాటు చేశాను. ఈ పరిస్థితుల్లో నేను హైదరాబాద్ రాలేకపోతున్నట్లు చీఫ్ సెక్రటరీకి, రాష్ట్రపతి కార్యాలయానికి తెలియజేశాను. మర్నాడు నేను జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్లతో పాటు ముందుగా విమానం కూలిపోయిన స్థలాన్ని సందర్శించాను. పైలట్లు చెప్పిన దాన్ని బట్టి ఏం జరిగిందో, ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కావడం లేదు. ప్రచండమైన గాలులు వీచాయి. ఆ గాలుల వేగానికి యాబ్రో విమానం ఊగిపోయింది. కంట్రోల్ చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఆ గాలులు విమానాన్ని ఆ చెరువులోకి తోసిపడేశాయి. అలా దూసుకుపోవడంలో ఆ చెరువు గట్టు మీదున్న చెట్ల తలకాయల్ని విమానం చెక్కేసింది. ఆ విశాలమైన చెరువులో విమానం కూలిపోయిన చోట అంతా మట్టి నేల. మరోవైపు గట్టు లోపల 15-20 అడుగుల వెడల్పున నీళ్లు నిలిచి ఉన్నాయి. విచిత్రంగా విమానం ఆ నీళ్లలో కూలిపోలేదు. చెరువుకు కొంచెం దూరంలో అటు ఇటు పెద్ద పెద్ద బండరాళ్లు, చిన్న సైజు కొండల్లా ఉన్న ఆ ప్రచండ మారుతాలు విమానాన్ని వాటి మీదకి విసిరేయలేదు. అలా జరిగి ఉంటే ఆ 29 మందిలో ఏ ఒక్కరం బతికుండే వాళ్ళమే కాదు. విమానం నేల కూలడం వల్ల ఆ తాకిడికి ఇంజన్లు 2 దెబ్బతినిపోయాయి. కుడివైపు ఇంజిన్ దెబ్బతిన్న ధాటికి విమానంలో చివరి సీట్లు 2 వరుసలు ఎగిరిపోయాయి. ఎంత ఉధృతమైన ఒత్తిడితో ఆ సీట్లు ఎగిరిపోయాయంటే ఆ ధాటికి విమానం బాడీకి చిల్లుబడింది. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ జరిపిన విచారణలో తేలింది ఏమిటంటే, విమానం సరైన భద్రతా మార్గంలోనే ప్రయాణించింది. ఇంజన్లో ఉన్న భాగం ఏదైనా గట్టి రాతి నేలకు తగిలి ఉంటే విమానం తలకిందులుగా పల్టీలు కొట్టి ఉండేది. ఆ పరిస్థితుల్లో రెక్కలు కూడా నేలకు కొట్టుకుపోయి విమానం పేలిపోయి ఉండేది. విమానం చౌడు మట్టి నేలలో దిగడంతో పాటు వర్షం కురుస్తూ ఉండటం వల్ల ఇంజన్లో జనించిన అగ్ని అదుపు చేయబడింది. మరో విచిత్రం, విమానం అక్కడ పొలాల్లో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లకి 15-20 గజాల దూరంలో ఆగిపోయింది. లేకుంటే దాని పేలుడు మాత్రమే విమానాశ్రయం దగ్గరున్న అధికారులకు కనిపించేది. మేమందరం ఆనవాళ్లు తెలియకుండా చిన్న అభిన్నమైపోయి ఉండేవాళ్ళం. కూలిపోతున్న విమానం ఓ పక్కకు ఒరిగి దూసుకెళ్లి దాని రెక్కల క్రింద ఉన్న ఇంజిన్ బ్లాక్స్ ఆధారంగా మాత్రమే 200-300 గజాల దూరం మట్టి నేల మీద దేకుతూ పోయి చెరువు గర్భంలో నిలిచి ఉండిపోయింది. చక్రాలు లోపలికి ముడుచుకునే ఉండిపోయాయి, కానీ బయటకు తెరుచుకోలేదు. చక్రాలు బయటకు వచ్చి ఉంటే విమానం పక్కకు వాళ్లతో నేల మీద దూసుకెళ్లిన తాకిడికి కూడా విమానం పేలి తునాతునకలైపోయి ఉండేది. ఈ పరిశీలనలో మరో విషయం బయటపడింది. నేను, మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ్మూర్తి కూర్చున్న వరుసకి వెనక వరుస సీట్లు మాత్రమే ఎగిరిపోయాయి. మా వరుస నుంచి ముందు వరుస సీట్లన్నీ మిగిలాయి. అదృష్టవశాత్తు ఆ వెనుక సీట్లలో ప్రయాణికులు లేరు. పైలట్ మొహాన చిన్నగా గీరుకుపోయింది. శ్రీ భాట్టం చేతి వెళ్లు కొద్దిగా నలిగాయి, అంతే. అంతకు మించి ఎవరికీ ఎలాంటి గాయాలు తగలలేదు. ఇంతకన్నా అద్భుతంగా ఏ సినిమాలోనూ సురక్షిత విమాన ప్రమాదాన్ని చూపించలేరు అంటూ ఎయిర్లైన్స్ విచారణ నివేదిక పేర్కొంది. విమానం చెరువు లోపల బండల్ని గుద్దినా, ముందుకెళ్లి హై టెన్షన్ లైన్స్ ని తాకినా, బోర్లా పల్టీలు కొట్టినా ఏ ఒక్కరూ మిగిలి ఉండేవాళ్లు కాదు. కానీ అలా ఎందుకు జరగలేదు? ఇలాగే ఎందుకు జరిగింది? ఆవరో తట్టుకోలేని వాతావరణ పరిస్థితుల్లో ఎవరో పనిగట్టుకుని విమానాన్ని అలాంటి ప్రమాదం పాలవకుండా పక్కకి లాగి చెరువులో క్షేమంగా దించినట్లయింది అని ఎయిర్లైన్స్ నివేదిక పేర్కొంది. ఎవరు, ఏ శక్తి అలా చేసింది? ఎందుకు చేసింది? నాహం కర్త హరిహి కర్త. 4వ అధ్యాయం. ఆ ఉగాదికి అలా ఎందుకయింది? శ్రీ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సమక్షంలో తిరుమల, తిరుపతి దేవస్థానాల తరఫున ఉగాది వేడుకల్ని నేను హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నిర్వహించాల్సి ఉంది. సాంప్రదాయాల పట్ల చెన్నారెడ్డికి గల గౌరవం, కార్యక్రమ నిర్వహణలో ఏదన్నా తేడా వస్తే ఆయనకి కలిగే ఆగ్రహం సామాన్యమైనవి కావు. అన్నీ తెలిసి కూడా ఉగాది ముందు రోజు నేను హైదరాబాద్ బయలుదేరబోయి ఆగిపోయాను. తిరుపతిలో నా క్యాంప్ ఆఫీసులో కూర్చుని విమానం వచ్చిందా, టైం అయిందా అని క్యాంప్ క్లర్క్ని అడుగుతూనే ఉన్నాను. కానీ ఎయిర్పోర్ట్కి వెళ్లాలనిపించలేదు, విమానం ఎక్కాలనిపించలేదు, ఎక్కలేదు. దాని పర్యవసానం
తెలుగువారి జీవితాల్లో ఉగాది అత్యంత విశిష్టమైన పండుగ. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, కవి సమ్మేళనాలు, తెలుగుదనం ఉట్టిపడే సాంస్కృతిక కార్యక్రమాలు వగైరా స్ఫురణకు వస్తాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది వేడుకల్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి టీటీడీ శ్రీకారం చుట్టడం జరిగింది. వేద పఠనాలు, పంచాంగ శ్రవణాలు, పండితులకు సత్కారాలు, కవి సమ్మేళనం వగైరాలు ఈ కార్యక్రమంలో భాగం. ప్రముఖ పండితులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి పంచాంగ పఠనం చేయడానికి ముందుకొచ్చారు. అలా 1979లో విజయవంతంగా జరగడంతో తిరిగి 1980లో కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆదేశించారు. అప్పట్లో టీటీడీకి పూర్తి స్థాయి బోర్డు లేదు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేషన్ ఒక పర్సన్ ఇన్ఛార్జ్, దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి రెండవ పర్సన్ ఇన్ఛార్జ్, నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మూడవ పర్సన్ ఇన్ఛార్జిని. అందుకనే టీటీడీ మేనేజ్మెంట్ బాధ్యత అంతా ఈ ముగ్గురితో కూడిన కమిటీదే. ఉగాది ఉత్సవాన్ని రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేనే స్వయంగా వేద పండితుల్ని, కవుల్ని, గాయకుల్ని ఎంపిక చేసి పక్కా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈసారి ఘనంగా చేస్తున్నాం కనుక మంత్రుల్ని, న్యాయమూర్తుల్ని, ఇంకా అనేక ఇతర రంగాల్లోని ప్రముఖుల్ని ఆహ్వానించాం. ఈసారి ఉగాది వేడుకలు వైభవోపేతంగా జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా కోరుకున్నారు కనుక తేడా వస్తే ఆయన ఆగ్రహావేశాలు ఎలా ఉంటాయో తెలుసు కనుక ప్రతి చిన్న అంశాన్ని 1-4 సార్లు పరిశీలించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంత జరిగాక కూడా ఒకరోజు ముందుగా వెళ్తే కానీ ఏర్పాట్లను పర్యవేక్షించలేదు కాబట్టి ఉగాదికి ముందు రోజునే హైదరాబాద్కి బయలుదేరాలనుకున్నాను. తిరుపతి నుంచి రోజు ఉదయం 11 గంటలకి హైదరాబాద్కి విమాన సర్వీస్ ఉంది. అందులో వెళితే ఆ మధ్యాహ్నమే హైదరాబాద్ చేరుకుని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయో లేదో చూసుకోవచ్చు. ఆ ప్రకారం విమానం టికెట్ బుక్ అయింది. సామాను సర్దేశాను. భోజనం కూడా అయింది. విమానం రేణిగుంట విమానాశ్రయంలో దిగేటప్పుడు తెలుసుకుని నాకు చెప్పవలసిందిగా క్యాంప్ క్లర్క్కి చెప్పి నేను తిరుపతిలో నా నివాసం దగ్గర క్యాంప్ ఆఫీసులో ఫైళ్లు చూసుకుంటున్నాను. 10 గంటలు దాటింది. క్యాంప్ క్లర్క్ వచ్చి విమానం దిగే టైం అయిందని చెప్పాడు. అతని వంక చూశాను. విమానం దిగాక చెప్పు చూద్దాం అన్నాను. మామూలుగా అయితే అధికార పర్యటన ఏదున్నా 10 నిమిషాల ముందే విమానాశ్రయాన్ని చేరుకునే అలవాటున్న నేను ఎందుకో అప్పుడు అంత చురుగ్గా వ్యవహరించలేకపోయాను. మరి కాసేపటికి క్యాంప్ క్లర్క్ మళ్లీ వచ్చాడు. విమానం దిగింది అంటూ. ఏదో తెలియని స్తబ్దత నన్ను వెంటాడింది. నేను ఏమీ మాట్లాడలేదు. క్యాంప్ క్లర్క్ నన్ను వదలలేదు. సార్, ఎయిర్పోర్ట్ మేనేజర్ అడుగుతున్నారు, మీరు బయలుదేరారా లేదా అని. సరే అన్నాను. సాలోచనగా తలపంకిస్తున్నాను. మళ్లీ ఫైళ్లు చూస్తున్నాను. అంతలో నా భార్య గోపిక వచ్చింది. అప్పటికి నేను బయలుదేరి వెళ్ళిపోయాను అనుకుంటోందిట. నన్ను ఇంకా అక్కడే చూసి ఆశ్చర్యపోయింది. ఇదేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? 11 అయింది, ఫ్లైట్కి టైం అయిపోతోంది. నేను కొంచెం నిర్లిప్తంగా అదే చూస్తున్నాను, టైం అయింది కదా, బయలుదేరాలి అన్నాను. అన్నానే గాని ఆమె అటు తిరగగానే మళ్ళీ అలాగే కూర్చుండిపోయాను. ఫైళ్లు చూస్తున్నాను. ఫ్లైట్కి టైం అయిందని తెలుసు. లేవాలని వెళ్లాలని ఓ పక్క క్షణక్షణం గడుస్తోంది. మరో ప్రక్క అంతర్లీనంగా నాకు అర్థం కాని ఏదో స్తబ్దత నాలో పెరిగిపోతుంది. మరికొద్దిసేపటికి క్యాంప్ క్లాక్ మళ్లీ వచ్చాడు. సార్, ఎయిర్పోర్ట్ మేనేజర్ మళ్లీ ఫోన్ చేశారు. విమానం బయలుదేరే టైం అయిందట. మీరు ఇప్పటికే బయలుదేరిపోయి ఉంటే విమానాన్ని కొద్దిసేపు నిలుపుతానంటున్నాడు. నేను సరే అలాగే అని మళ్లీ ఫైళ్లలో మునిగిపోయాను. అతనికి స్పష్టంగా ఎలాంటి జవాబు చెప్పడానికి నాకు మనస్కరించలేదు. అంటే ఏం చెప్పాలో నాకే తెలియని స్థితి. బాధ్యత బయలుదేరాలంటుంది, కానీ మనసుకి బయలుదేరే ఉత్సుకత కలగటం లేదు. మరి కొద్దిసేపటికి క్యాంప్లోకి వచ్చి సంకోచిస్తూ చెప్పాడు, విమానం బయలుదేరిపోయింది అని. అప్పటికి ఒక్కసారిగా నాకు మనోవికాసం కలిగింది. నేను వెళ్ళకపోతే రాగల తీవ్ర పర్యవసానం ఎలాంటిదో ఊహల్లోకి ప్రవేశించింది. అంతే. వెంటనే హైదరాబాదులోని దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమౌళి రెడ్డి గారికి టెలిఫోన్ చేసి నా తరఫున మీరే రేపటి ఉగాది కార్యక్రమం నడిపించాలి సార్ అంటూ అభ్యర్థించాను. ఆయన ఆశ్చర్యపోయాడు. మర్యాదపూర్వకంగా మాట్లాడినా ఆయన మాటల్లోని అయిష్టత, చిరాకు నేను గమనించకపోలేదు. ప్రసాద్ ఎందుకు రాలేదు అని ముఖ్యమంత్రి అడిగితే ఏదో మూడ్ లేక రాలేదు అని ఎలా చెప్తాను అంటూ చంద్రమౌళి రెడ్డి గారు తన ఇబ్బందిని వ్యక్తం చేశారు. పోనీ కారులో బయలుదేరి వచ్చేయి, ఉదయానికల్లా వచ్చేయచ్చు అంటూ ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు. అయినా ఎందుకో నాలో హైదరాబాద్ వెళ్ళాలి అని అనిపించకుండా అడ్డుపడుతున్న ఒక అవ్యక్తమైన మానసిక స్థితి. మళ్లీ బ్రతిమాలాను. ఏదో మీరే మేనేజ్ చేసేయండి, మనసు బాగోలేదు, నన్ను వదిలేయండి. అలా అక్కడికి చంద్రమౌళి రెడ్డి గారికి చెప్పాక కూడా ఎందుకో అన్యమనస్కంగా ఉండిపోయాను. ఏమిటిది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు పోలేకపోతున్నాను అనుకుంటున్నానే గాని వెళ్లాలన్న ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నాను. అలా సమయం గడుస్తుంది. అకస్మాత్తుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో క్యాంప్ క్లర్క్ నా దగ్గరికి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, ఎవరో టెలిఫోన్ చేశారు. ఘాట్ రోడ్లో క్రిందకు దిగుతున్న యాత్రికుల బస్సు రోడ్డు పక్క పిట్టగోడకు గుద్దేసి పల్టీలు కొడుతూ 2 మలుపుల మధ్య లోయలోకి పడిపోతుంటే చూశాక చూస్తూనే మీకు ఫోన్ చేస్తున్నాను అంటూ కంగారుగా చెప్పాడు సార్.
నేను నివ్వెరపోయాను. మరుక్షణం నా బాధ్యత నన్ను వెంటాడింది. తిరుమలేశుణ్ణి తలుచుకుంటూ కార్యరంగంలోకి దిగిపోయాను. ఆగమేఘాల మీద నేను చేయాల్సిన పనులు మొదలెట్టాను. ఆ రోజు ఆదివారం. అధికారులంతా సెలవులో ఉన్నారు. ముందుగా బస్సు పడిపోయిన చోటుకు పరిగెత్తబోయాను. మళ్లీ ఆగిపోయాను. స్వయంగా సంబంధిత శాఖల అధికారులందరికీ ఫోన్లు చేశాను. ట్రాన్స్పోర్ట్, ఇంజనీరింగ్, మెకానికల్ శాఖ, అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్, అంబులెన్స్, సెక్యూరిటీ, పోలీస్, ఫైర్ సర్వీస్, ఇలా గుర్తుకొచ్చిన శాఖలన్నింటికీ ఫోన్లు చేసి క్షణాల్లో అందరినీ ప్రమాదం జరిగిన చోటుకు బయలుదేరదీశాక అప్పుడు నేను ఆ ప్రమాద స్థలానికి పరిగెత్తాను. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు గనక అర్జెంట్ మెసేజెస్ పంపడానికి వీలుగా నాతో పాటు 2 కార్లు తీసుకువెళ్తూ వైర్లెస్ సెట్స్ తీసుకురమ్మని పోలీసులకు పురమాయించాను. ఉరుకులు పరుగులు మీద ఘాట్ రోడ్డుకి చేరుకుని నేను చూసిన ప్రమాద దృశ్యం నా హృదయాన్ని కలిచివేసింది. అలాంటి ఘోర ప్రమాదాన్ని అంతకు ముందు ఎన్నడూ నేను చూసి ఎరగా. బస్సులు దిగటానికి ఉపయోగిస్తున్న 40కి పైగా మలుపులుండే పాత ఘాట్ రోడ్లో కొన్ని మలుపులు ఎంత నిటారుగా ఉంటాయంటే కొన్ని చోట్ల పై మలుపు కొసకి కింద మలుపు కొసకి 40-50 అడుగుల వ్యత్యాసం. అయితే ప్రమాదం జరిగిన మలుపులో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. బస్సు ఒక మలుపులో పిట్టగోడను గుద్దీసి కింద బోల్తా పడిన చోట మధ్యలో కొంచెం లోపలగా ఉన్న 1-2 మలుపుల్ని సైతం దాటేసి బండరాయి దొర్లిపడినట్లుగా ఒక నిఠారైన కొండ వాలు మీద పడి చెట్ల కొమ్మలు అడ్డం రావడంతో ఇక దొర్లిపోలేక తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ తాకిడికి బస్సు బాగా నజ్జైపోయింది. కిటికీలు ద్వారం కూడా ఆ ఒత్తిడికి సొట్టలు పడిపోయి అప్పచ్చిలా అణగారిపోయాయి. అప్పటికే 3-4 యాత్రికులు ఆ పగిలిపోయి ముడుచుకుపోయిన కిటికీల్లోంచి బయటికి రావాలని అవస్థపడ్డారు. ఆ బస్సు దగ్గరకు చేరాలంటే పై మలుపు నుంచి 30 అడుగుల లోతుకు దిగాలి, లేదా కింద అందుబాటులో ఉన్న ఘాట్ రోడ్ నుంచి 40-50 అడుగులు ఎగువకు వెళ్ళాలి. అక్కడ బండరాళ్లు, తుప్పలు, చెట్ల మధ్యలోంచి వెళ్లటం మినహా మరో మార్గం లేదు. బస్సులో చిక్కుకుపోయిన యాత్రికులు రక్షించండి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. మరికొందరు గోవిందా గోవిందా వెంకటరమణ కాపాడుతండ్రి అనుకుంటూ ఎలుగెత్తి దీనంగా స్వామిని పిలుస్తున్నారు. అతి కష్టం మీద బస్సులోంచి బయటకు పాకుతూ రాగలిగిన యాత్రికులకు వెనకాల బస్సులో వచ్చిన యాత్రికులు ఒక గులుసులాగా ఏర్పడి చేయూతను అందిస్తున్నారు. కొద్ది క్షణాల్లో అంబులెన్స్, టీటీడీ ఇంజనీర్లు అక్కడికి చేరుకున్నారు. బస్సు పడిన పరిస్థితిని చూస్తూనే ఇంజనీర్లకి చెమటలు పట్టేశాయి. బస్సు తలకిందులుగా ఒక కొండ వాలులో పడి ఉంది. పల్టీలు కొడుతూ పడటం వల్ల సొట్టలు పడిపోయి కింద కొండరాతికి అంటుకుపోయినట్లుంది. పైనుంచి చూస్తే బస్సు చక్రాలు ముందుగా కనిపిస్తున్నాయి. నాకు సహనం క్షీణిస్తోంది. మీనమేషాలు లెక్క పెట్టకుండా ముందు యాత్రికుల్ని కాపాడే ప్రయత్నం చేయండి అయ్యా అంటున్నాను. ఇంజనీర్లు పని మొదలెట్టారు. ముందుగా అందుబాటులో ఉన్న వైపు నుంచి బస్సు బాడీకి 3 పెద్ద రంధ్రాలు చేశారు. అంతా 20-25 నిమిషాల వ్యవధిలో చాలా మందిని బయటకు తీసుకురాగలిగారు. కానీ ఇంకా కొంతమందికి చేతులు రెండో వైపు వాల్లో ఉన్న కిటికీల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. బాడీని అటువైపు కట్ చేయటం సాధ్యమయ్యే పని కాదు. ఏం చేయాలి? ఆ ఇరుక్కుపోయిన ప్రయాణికుల ముఖాల్లో ఆందోళన. బస్సు లోయలోకి పడిపోక ముందే మమ్మల్ని కాపాడరు అంటున్నట్లు వాళ్ల ముఖాల్లో తొంగి చూస్తున్న దైన్యం, బేలతనం. వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళని అక్కడున్న పరిస్థితుల్లో బయటికి తీయలేని స్థితి. అప్పటికే కొందరు భక్తులు అక్కడ తగిలిన గాయాలకి ప్రాణాలు కోల్పోయారు. బస్సులోంచి బయటకు వచ్చేంత వరకు షాక్ తిని చలించిపోయిన వాళ్ళకి ఆ బాధ తెలియకుండా ఇంజెక్షన్లు, మాత్రలు ఇచ్చారు. ఈ పరిస్థితిలో ప్రాణాలతో ఉన్న వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలన్నది నా ఆరాటం. వాళ్లంతా తిరుమలేశుని ఉనికి మీద నమ్మకంతో ఈ యాత్రకు వచ్చిన వాళ్ళు. ఆ నమ్మకంలోని శక్తి వాళ్ళని కాపాడాలని క్షణక్షణం కోరుకుంటున్నాను. కానీ మిగిలి ఉన్న వాళ్ళనైనా కాపాడగలమా లేదా అన్న ఆందోళన వెంటాడుతూనే ఉంది. కొద్ది నిమిషాల తర్జన భర్జన తర్వాత ఇంజనీర్లు తేల్చి చెప్పారు, బస్సుని పైకి లేపి ఎత్తి ఉంచితే తప్ప రెండో వైపు కిటికీలు కట్ చేయడం సాధ్యపడదు. నా శక్తికి యుక్తికి అదొక పరీక్ష. నా సర్వాధికారాన్ని ఉపయోగించి డెరెక్స్ తెప్పించాను. ఇంజనీర్లందరినీ ఉత్సాహపరిచాను. అందరికీ పట్టుదల పెరిగింది. ఒక అరగంట వ్యవధిలో బస్సు 4 వైపులా కుక్కాలు తగిలించి డెరెక్స్ సహాయంతో బస్సుని పైకి లేపారు. ఇనుమడించిన ఉత్సాహంతో మెకానిక్స్ బస్సు కింద నుంచి దూరి గ్యాస్ కటింగ్ యంత్రాల సహాయంతో బస్సు బాడీ అంచుల వెంబడి కట్ చేయడం ప్రారంభించారు. 1 గంటలో ఆ కిటికీల్లో ఇరుక్కున్న వాళ్లను కూడా సునాయాసంగా యువతలకు చేర్చేశారు. అప్పటికి సాయంత్రం 4 అయింది. అప్పటికే బయటకు తీసుకొచ్చిన ప్రతి యాత్రికుడిని శరవేగంతో తిరుపతిలోని రూయా హాస్పిటల్కి తరలించడం, చికిత్స ప్రారంభించడం జరిగిపోయింది. చాలా మందికి ఫ్రాక్చర్ వంటి తీవ్ర గాయాలు తగిలాయి. అయినా ముందుగా నేను ప్రమాద స్థలానికి వెళ్లకముందే టెలిఫోన్ చేసి హెచ్చరించడం వల్ల హాస్పిటల్కు చేరిన యాత్రికులకు చికిత్స కోసం డాక్టర్ల బృందాలు సిద్ధంగా ఉన్నాయి. చికిత్సలో లోపం లేకుండా టీటీడీ ఖర్చుతో అందరికీ పూర్తి వైద్య సదుపాయాలు అందించడం జరిగింది. ఇదంతా ఒక ప్రక్క జరుగుతుండగా నేను మరో ప్రక్క అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని సమావేశపరిచి ఎవరు ఏమేం చేయాలో వివరించాను. చనిపోయిన వారి, గాయపడిన వారి బంధువులకు కబురు పంపించాలి.
వీళ్ళని చూడటం కోసం వచ్చే బంధుమిత్రులకు భోజన వసతి సదుపాయాలు కల్పించాలి. బస్సులోంచి తీసిన లగేజీని పూచికపుల్లతో సహా ఆయా యాత్రికుల బంధువులకు అప్పగించాలి. మృతదేహాలను ఆయా ఊళ్ళకు వాళ్ల అడ్రస్కు పంపడానికి అంబులెన్సులు ఏర్పాటు చేయాలి. స్వల్ప గాయాలతో బయటపడిన వారికి వారి ఇచ్ఛానుసారం వాళ్ల ఊళ్ళకి చేరటానికి రవాణా సదుపాయం కల్పించాలి. మరీ పేద యాత్రికులుంటే వారికి మరింత శ్రద్ధతో రవాణా సదుపాయాలు చేయాలి. కూలిపోయిన పిట్టగోడను వెంటనే పునర్నిర్మింపజేయాలి. అలా ఎన్ని పనులు ఎంతమందికి చెప్పానో నాకు గుర్తులేదు. కానీ స్వామివారి ఉత్సవాల సందర్భంలో మినహా ఇతర సందర్భాల్లో అంతలా ఇంచుమించు అన్ని శాఖల అధికారుల్ని ఉత్తేజపరిచి పరిగెత్తించి ఉరుకులు బరుగుల మీద పనిచేయించిన సంఘటన నా టీటీడీ సర్వీసులో అది ఒకటే. ఇంత చేస్తున్న ఓ మూల ప్రమాదంలో జరుగుతున్న ఏ ఒక్క యాత్రికుడికి కష్టం కలిగినా ఇంత ప్రయాస వృధా అవుతుందన్న ఆదుర్దాతో స్వయంగా ప్రతి యాత్రికుడిని హాస్పిటల్లో గెస్ట్ హౌస్ లో మళ్లీ పలకరించి వాళ్ళందరి మొహాల్లో సంతృప్తిని తిలకించాక అప్పుడు ఆ అర్ధరాత్రి ఎప్పటికో నా నివాసానికి చేరుకున్నాను. మర్నాడు నిద్రలేచేసరికి పత్రికల్లో కొండ లోయలోకి బస్సు పడిపోయిన దుర్ఘటన గురించి, ఆఘమేఘాల మీద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సారథ్యంలో టీటీడీ యంత్రాంగం మొత్తం తరలివచ్చి యాత్రికులను కాపాడిన తీరు గురించి, అభినందన భావాలతో వెలువడిన వార్తలతో అనేక మంది శ్రేయోభిలాషుల ప్రశంసాపూర్వక టెలిఫోన్ కాల్స్ తో ఆ ఉగాది ఉషోదయం నాకు కొండంత సంతృప్తిని మిగిల్చింది. అలా ఆ ముందు రోజు నేను హైదరాబాద్ వెళ్లకుండా నిలిచిపోవటం వల్ల ఒక పరమార్థం నెరవేరినట్లయింది. కానీ ఏ శక్తి నన్ను అలా వెళ్ళనీయకుండా అడ్డుపడింది అన్నదే అర్థం కాకుండా మిగిలిపోయింది. నాహం కర్త హరిహి కర్త. 5వ అధ్యాయం. కొండ, ఉప్పు, బెల్లం. తిరుపతి కొండ మీద లడ్డు గొప్పదా, తిరువళ్ళూరు వీరరాఘవస్వామి పాదాల దగ్గర లవణం గొప్పదా? ఎవరు చెప్పగలరు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వ్యపాకే చ పండితాః సమదర్శినః. అన్ని ప్రాణుల్ని సమభావంతో చూడాలన్నది శ్రీకృష్ణ భగవానుడు గీతలో ప్రదర్శించిన ఈ శ్లోకానికి అర్థంగా చాలా మంది చెబుతుంటారు. నిజానికి సమ పదానికి అర్థం సమానత్వం కాదు. సమ అంటే నేనే అని కృష్ణ భగవానుడు మరొక శ్లోకంలో చెప్పిన నిర్వచనం ఇక్కడ అన్వయిస్తుంది. అంటే ప్రతి ప్రాణిలోనూ ఒకే విధంగా ఉన్న భగవంతుడిని చూడగలగాలి. పామరుడిలోనూ, పండితుడిలోనూ, కలిమి కలవాడిలోనూ, లేమి నిండిన వాడిలోనూ, ఎలుకలోనూ, ఏనుగులోనూ కూడా దైవం ఒకే విధంగా ఉంటాడు. ఆయన్ని చూడగలగాలి. ఇది చెప్పటం వేరు, మానసికంగా అంగీకరించి అనుభవించటం వేరు. మన వేద శాస్త్రాల్లో నిబిడీకృతమై ఉన్న ఈ మౌలిక సూత్రాన్ని జీర్ణించుకుని వంట పట్టించుకోవడం అంత సులభమైన విషయమా? పైగా ఏటా కోట్లాది భక్తుల్ని, వాళ్ల నుండి వందలాది కోట్ల రూపాయల ముడుపుల్ని ఆకర్షిస్తూ కలియుగ వైకుంఠంగా భాసిల్లే తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో పనిచేసే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఇంతటి పరిణితి నిండిన సమభావన సాధ్యమా? అందులోనూ ప్రతి ఒక్కరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వామివారి ప్రథమ సేవకుడు అని పదే అంటుంటే అది నిజమేనేమో అన్న భ్రమకు లోను కాకుండా సమభావంతో వ్యవహరించడం సులభమా? నిజానికి శాస్త్రాలు ఈ విగ్రహారాధన పట్ల స్పష్టమైన విశ్లేషణనిచ్చి ఉన్నాయి. మనం పూజించేది విగ్రహాన్ని కాదు, అందులో ఉందని భావిస్తున్న దైవాన్ని. భగవంతుడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. స్వయంభూ విగ్రహంలో ఈ దైవత్వం మరింత ఎక్కువ ఉంటుందంటారు. ప్రతి ఆలయంలోని విగ్రహంలోనూ ఈ శక్తి ఉంటుంది. కానీ దాని పరిమాణం ఆయా విగ్రహ ప్రతిష్టల వెనుక గల పవిత్రత, భక్తి మీద ఆధారపడి ఉంటాయి. అంతకు మించితే భగవంతుడు ఎక్కడైనా ఒకటే. అతడు సర్వవ్యాపితుడు, సర్వశక్తిమంతుడు, సర్వగుణ పరిపూర్ణుడు. ఈ విషయమే పై శ్లోకంలో స్పష్టమవుతుంది. అయినా నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా స్వామివారి ప్రథమ సేవకుణ్ణి నేనే అన్న భ్రమ నాలో ఎంతటి బలమైన విశ్వాసానికి దారితీసిందంటే, నిజమైన స్వామి ఇక్కడే ఉన్నాడు, ఇతర చిన్న ఆలయాల్లోనూ, జనాకర్షణ లేని ఆలయాల్లోనూ అంతటి శక్తి లేదు అనే భావన నాలో ఎక్కడో అంతర్లీనంగా చోటు చేసుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి మద్రాసుకు సమీపంలోని తిరువళ్ళూరులోని వీరరాఘవస్వామి బ్రహ్మోత్సవానికి నన్ను ఆహ్వానించారు. అక్కడ వీరరాఘవస్వామి ఆలయంలో గరుడ సేవ తెల్లవారుజామున 5 గంటలకే చేస్తారు. తిరుమలలో ఈ సేవ రాత్రి 9 గంటలకు చేయడం అన్వాయితీ. ఆలయ ధర్మకర్తలు నన్ను ఆ గరుడ సేవలో పాల్గొనేలా రావలసినదిగా ఆహ్వానించడంతో నేను సకుటుంబంగా బయలుదేరి ఆ ముందు రోజు రాత్రి మద్రాసులో ఒక బంధువుల ఇంటికి చేరుకున్నాను. నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆ రాత్రి బంధువుల ఇంట్లో విశ్రమించి మర్నాడు తెల్లవారుజామున తిరువళ్ళూరు వెళ్ళాలి. ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక కబుర్లు చెప్పుకుంటుంటే ఒక బంధువు మాటల్లో అన్నారు, వీరరాఘవస్వామి దర్శనానికి వెళ్లేవారు
స్వామివారి పాదాల దగ్గర ఉప్పు, స్వామివారి పుష్కరిణిలో బెల్లం సమర్పించడం సాంప్రదాయంగా వస్తోంది అని, అలా చేస్తే భక్తులకు ఉండే అన్ని ఈతి బాధలు ఈ నీళ్లలో బెల్లంలా కరిగిపోతాయని విశ్వాసం. నేను నవ్వాను. బహుశా ఉప్పుకి బెల్లానికి మార్కెట్ కల్పించడం కోసం పాతకాలంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవడో ఈ ట్రిక్ కనిపెట్టి ఉంటాడు అంటూ ఓ ఉచిత వ్యాఖ్య విసిరాను. అందరం నవ్వుకున్నాం. వేకువజామున లేచి నేను, నా భార్య గోపిక, మా అమ్మాయి మాధవి 9 ఏళ్లు, అబ్బాయి సంజీవ్ 5 ఏళ్లు రెడీ అయ్యాం. 5 గంటలకల్లా తిరువళ్ళూరు చేరుకున్నాం. గరుడు వాహనం సిద్ధంగా ఉంది. ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి గరుడు వాహనంపై ఉపస్థితం చేశారు. మమ్మల్ని ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించారు. ఇప్పటి టీటీడీ పారిపత్యదారు శేషాద్రి సహా కొందరు టీటీడీ సిబ్బంది కూడా ఆ ఉత్సవాలకు వచ్చి ఉన్నారు. ఆలయ అధికారులు మాతో ముందుగా మూల విరాట్ని, అమ్మవారిని దర్శించుకుని రండి, ఆనక స్వామివారి ఊరేగింపులో పాల్గొందురు గాని అంటూ సూచించడం, మేము అలాగే అంటూ గర్భగుడిలో ప్రవేశించడం జరిగింది. పడుకుని ఉన్నట్లు ఉండే శ్రీ వీరరాఘవ స్వామి విగ్రహాన్ని అద్భుతంగా అలంకరించారు. కన్నుల పండుగగా ఉందా అలంకారం. అర్చకులు మా గోత్రనామాలు తీసుకుని ఆ స్వామివారికి అర్చన ప్రారంభించారు. కొద్ది క్షణాల్లో అప్పటిదాకా హుషారుగా ఉన్న మా అబ్బాయి సంజీవ్ ఒక్కసారిగా కడుపులో నొప్పి అనడం ప్రారంభించారు. ఏదో నొప్పి తగ్గిపోతుందిలే, కాస్త ఓపిక పట్టు అంటున్నాం. కానీ కొన్ని సెకండ్ల వ్యవధిలో వాడికి బాధ ఎక్కువైంది. కడుపు పట్టుకుని మెలికలు తిరిగిపోవడం ప్రారంభించాడు. దాంతో మా అర్చన పాడు కాకుండా చూడటం కోసం మాతో ఉన్న శేషాద్రి సంజీవ్ని ఎత్తుకుని బయటకు తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి ఈ అర్చన పూర్తయింది. అదే ప్రాకారంలో అమ్మవారి గుళ్ళోకి వెళ్లి అమ్మవారికి అర్చన ప్రారంభించాం. ఈలోగా శేషాద్రి వచ్చాడు. సంజీవ్కి నొప్పి తగ్గలేదని, కారులో అలాగే బాధపడుతూ పడుకున్నాడని చెప్పాడు. మేం కూడా అమ్మవారి అర్చన పూర్తి చేసుకుని ఒకేసారి బయటకు వెళ్లి చూద్దాంలే అనుకున్నాం. అమ్మవారి అర్చనలో కూర్చున్నాం. అంతే. మరి కొద్ది క్షణాల్లో మాతోనే ఉన్న మా అమ్మాయి మాధవికి కడుపులో నొప్పి ఆరంభం. క్షణక్షణానికి ఆ నొప్పి పెరిగిపోయి పిల్ల సుడులు తిరిగిపోతుంది. మళ్లీ శేషాద్రి చొరవ తీసుకుని మాధవిని కూడా బయటకు పంపించాడు. అర్చన ఇంకా మధ్యలోనే ఉంది. ఇంతలోనే పిల్లలిద్దరికీ కడుపు నొప్పి. మా ఏకాగ్రత చెడిపోయింది. ముందు అర్చన పూర్తి చేయాలా, పిల్లల సంగతి చూడాలా, మనసంతా వికలమైపోతోంది. అర్చకులు మంత్రాలు చదువుతూ ఉన్నారు. కానీ మాకు మాత్రం మనస్సు అక్కడ నిలవడం లేదు. గోపిక, నేను మొహాలు చూసుకుంటున్నాం. తను ఉండబట్టలేక బయటకు చూస్తుంది. పిల్లల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంది. అర్చన ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో లేచిపోవడానికి నాకు మనస్కరించడం లేదు. మా పరిస్థితిని గమనించిన ఒక అర్చకుడు సంశయిస్తూనే ఇలా అన్నారు: అయ్యా, ఇక్కడ ఇలా జరగటం చాలా అసాధారణ విషయం. ఎక్కడో ఏదో లోపం జరిగినట్లుంది. ఇది వింటూనే ప్రశ్నార్థకంగా గోపిక నా వంక చూసింది. నేను జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకోవడం ఆరంభించాను. చటుక్కున ఆ ముందు రాత్రి నేను మద్రాసులో ఇక్కడ ఉప్పు బెల్లం సాంప్రదాయం గురించి చేసిన వ్యాఖ్య స్ఫురణకు వచ్చింది. నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నేనేమైనా అపరాధం చేశానా? మరో క్షణం నేను పర్సు తీసి శేషాద్రికి డబ్బులిచ్చి, ఉప్పు బెల్లం తీసుకురా, ఇక్కడ సాంప్రదాయం ప్రకారం స్వామివారికి సమర్పిద్దాం అన్నాను. శేషాద్రి తిరిగి వచ్చే లోపల నేను వీరరాఘవ స్వామిని తలుచుకుని అపరాధాన్ని మన్నించు స్వామి అనుకున్నాను. అంత మాత్రాన పిల్లలకు కడుపు నొప్పి తగ్గిపోతుందా? కొద్ది నిమిషాల తర్వాత శేషాద్రి ఉప్పు బెల్లం తీసుకువచ్చాడు. అద్భుతం! శేషాద్రి వెనకాలే నవ్వుకుంటూ గెంతుకుంటూ మాధవి, సంజీవ్ వస్తున్నారు. గోపిక, నేను మా కళ్ళని నమ్మలేకపోయాం. భరించలేని కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతుంటే శేషాద్రి మోసుకెళ్లిన పిల్లలు చెంగు చెంగును గెంతుకుంటూ వస్తున్నారేంటి? మేము, మాతో పాటు ఆ సన్నివేశాన్ని చూసిన అర్చకులు, ఇతర సిబ్బంది, భక్తులు అంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. మా మనసులు కుదుటపడ్డాయి. అంతే. వెంటనే మేము అత్యుత్సాహంతో అదే ప్రకారం నుండే వీరరాఘవ స్వామి పాదాల దగ్గర లవణాన్ని అర్పించాం. పుష్కరిణిలో గుండం కలిపేసి మనస్ఫూర్తిగా అప్పుడు అనిపించింది, స్వామి సర్వాంతర్యామి. అది తిరుమల కావచ్చు, తిరువళ్ళూరు కావచ్చు, తిరుమలేశునికి నేనే ప్రథమం చేయకుండానే భ్రమలో ఈ సమభావం ప్రదర్శించలేకపోవడమే నేను చేసిన తప్ప. అందుకే స్వామి నాకు ఈ మనోవికాస పరీక్ష పెట్టాడా? నాహం కర్త హరిహి కర్త. 6వ అధ్యాయం. మాస్టర్ ప్లాన్ పద్మవ్యూహంలో. ఆ రోజు నేను తిరుపతి వదిలి వెళ్లిపోవడానికని సామాన్లు సర్దుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 4 ఏళ్లు పనిచేశాక వచ్చిన బదిలీ కావడంతో నేను, నా భార్య గోపిక సామాన్లు సర్దే పనిలో తలమునకలై ఉన్నాం. అంతలో యథాలాపంగా నా చూపులు కిటికీలోంచి బయట గేటు మీద పడ్డాయి. అక్కడ ఒక పెద్ద జనసమూహం. ఆసక్తిగా పరికించి చూశాక వాళ్లలో కొంతమందిని గుర్తుపట్టాను. వాళ్ళు అప్పటికి కొన్ని మాసాల క్రితం తిరుమల ఆలయ సన్నిధిలో కసి, కోపం, ద్వేషం కలబోసిన ఆవేశంతో నా మీద రాళ్లతో దాడి చేసిన వాళ్ళు. కానీ
వాళ్ళు ఇప్పుడెందుకు వచ్చారు? నాకు అంతు పట్టలేదు. ఇంతలో నా పిఏ నారాయణ హడావిడిగా వచ్చి వాళ్ళు వచ్చిన విషయం వివరించాడు. అతను చెప్పింది విన్నాను, నవ్వొచ్చింది. నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 1978లో పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటికి నా ముందున్న ప్రధాన సమస్య తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవాలంటే క్యూ షెడ్లలో 12 నుంచి 18 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. పరిస్థితులు స్వయంగా తెలుసుకోవడం కోసం నేను సాధారణ యాత్రికుడిలా క్యూ షెడ్లలో ప్రవేశించాను. నేను ఈవోగా వచ్చి కొద్ది రోజులే కావడంతో తిరుమలలో టీటీడీ సిబ్బంది ఎవరూ నన్ను గుర్తుపట్టే అవకాశం లేదు. అదొక చేదు అనుభవం. ఆ షెడ్లలో ఎండ వేడికి నెత్తి మీద ఆస్బెస్టాస్ రేకులు కాలిపోతూ ఆ వేడికి ఒంట్లో తాపం పెరిగిపోతుంటే, పిల్లా జల్లా దాహం దాహం అంటూ నీళ్ల కోసం ఎగబడుతుంటే, అలా ఒక్కో క్యూ షెడ్లో 500 నుండి 600 మంది యాత్రికులు ఆనుకునే సదుపాయం లేని సాధారణ బెంచీల మీద కూర్చుని కొనుక్కుతూ ఉంటే, షెడ్లకు బయట తాళాలు వేసి సిబ్బంది అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఎప్పుడో కొన్ని గంటల తర్వాత వరుస క్రమంలో ఒక్కో షెడ్లోని యాత్రికుల్ని దర్శనం క్యూలోకి వదిలేవారు. ఇక ఆ క్యూ పొడుగు 1 కిలోమీటర్ ఉంటుంది. మళ్లీ దారిలో మెట్లు, వంతెనలు, మళ్లీ కిందకి దిగటాలు, మధ్య మధ్యలో రోడ్లు దాటాలు, ఇలా నానా అవస్థలో పడి చెమట్లు కక్కుతూ శ్రీవారి గర్భగుడిలో ప్రవేశిస్తే అక్కడ శ్రీవారి దివ్య విగ్రహం ముందు నిలబడి కళ్ళు మూసి తెరిచే లోపల నడవండి నడవండి అంటూ సిబ్బంది హెచ్చరికలతో దర్శనం పూర్తయిపోతుంది. అప్పుడే మొదటిసారిగా తెలుసుకున్నాను, ఎన్నో వందల వేల మైళ్ళ దూరం నుంచి శ్రీవారి దర్శనం కోసం ఆర్తితో వచ్చే భక్తులకు లభించేది అనేక గంటల దుర్భర నిరీక్షణ, రెప్పపాటు దర్శన భాగ్యం. అలా దర్శనం చేసుకుని బయటపడ్డాక మహాద్వారం మెట్లు ఎక్కగానే మనం అడుగుపెట్టేది సన్నిధి వీధి. ఆ వీధిలో వెళ్తుంది. అక్కడ పరిస్థితి అంతా అగమ్య గోచరంగా కనిపించింది. అంతా కలిపి ఓ 100-150 గజాల పొడవు ఉండే సన్నిధి వీధిలో కిటకిటలాడుతూ జనం, అటు ఇటు దుకాణాలు, మధ్యలో రకరకాల బొమ్మలు, బెలూన్లు, నకిలీ కాసులు వగైరా అమ్ముకుంటూ తిరిగే చిల్లర వర్తకులు, యాత్రికులను తప్పుదారి పట్టించే దళారీలు, జేబు దొంగలతో 6-7 అడుగులకు మించి వెడల్పు లేని విధంగా ఇరుకైన చిన్న సందులా ఉండే ఆ వీధిని మరింత ఎరుపు చేస్తూ వీధికి ఇరువైపులా దుకాణాలు. అలా ఈదుకుంటూ ఆ జన సముద్రంలో వీధి చివరికి వెళ్తే అక్కడ అసంపూర్ణంగా ఉండిపోయిన ఒక మొండి గోపురం, ఆ ప్రక్కన భేది ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న షెల్టరు, ఆ షెల్టర్కు చుట్టూ అనధికారికంగా పనిచేసే క్షురకుల సమూహం, అక్కడి నుంచి కుడి పక్క తిరిగితే అక్కడ ఇప్పుడు ఆస్థాన మండపం, క్యాంటీన్, ఉచిత భోజనశాల ఉన్న చోట దాదాపు 1100 అక్రమ కట్టడాలు, వాటిలో చాలా వరకు గుడిసెలు, రేకుల షెడ్లు వగైరా నిర్మాణాలు. హైదరాబాద్ నగరంలోని మురికి వాడలను గుర్తుకు తెచ్చే ఈ గుడిసెవాడకి తోడు ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ ఉన్న చోట కూడా 500 షెడ్లు, గుడిసెలతో మరో మురికివాడ ఉండేది. చుట్టూ మురికివాడలతో, దళారీలతో, చిల్లర వర్తకులతో, దుకాణాలతో నిండిన ఇరుకైన సందుగొంతులు. ఆస్బెస్టాస్ రేకుల యాత్రికుల షెడ్ల మధ్య ఉంది పవిత్రమైన శ్రీనివాసుని ఆలయం. దర్శనం కోసం వచ్చే భక్తులు కొండ ఎక్కాక ఈ కలియుగ వైకుంఠపాళెం దాటుకుంటూ వెళ్తే గాని రెప్పపాటు దర్శనం లభించదు. ఈ దృశ్యం నా మనసుని కలిచివేసింది. ఎందుకు ఈ పరిస్థితి ఇలా ఉండిపోయింది? దీన్ని ఎందుకు మార్చలేకపోయారు? ఇలాంటి ప్రశ్నలతో నేను చాలా రోజులు మదనపడ్డాను. సీనియర్ అధికారులను అడుగుతూ వచ్చాను, తిరుమల అంతా ఇలా ఎందుకుంది? గతంలో ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. భక్తుల సదుపాయం కోసం ఒక ఆధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మించే ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఏం చేయాలన్నా తిరుమల ఆలయం చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించాలి, మురికివాడల్ని నిర్మూలించాలి, ఆలయం 4 వైపుల వీధుల్లో ఉన్న ప్రైవేటు గృహాలు, మఠాలు, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలు వగైరాలన్నింటినీ వేరే చోటికి తరలించాలి, అడ్డగోలుగా విస్తరించిన దుకాణాల సముదాయాన్ని క్రమబద్ధీకరించాలి. ఇలాంటి ప్రయత్నం గతంలో ఎప్పుడు ఎవరు చేసినా వెంటనే సంబంధిత యజమానులు కోర్టులో కేసు వేయటం, స్టే తీసుకురావడం పరిపాటి అయిపోయింది. అక్కడ తిరుమల శ్రీనివాసుడు ఉనికి ఆధారంగా రకరకాల వ్యాపారాలతో జీవిస్తున్నారు వాళ్ళంతా. దీంతో తిరుమలలోని వ్యాపారస్తులు, స్థానికులు కలిసి ఒక బలమైన వర్గంగా రూపొందారు. ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ వర్గం తరఫున కోర్టులో కేసు దాఖలైపోతుంది. అలా నేను వెళ్లేసరికి లెక్కలేనన్ని కేసుల్లో స్టే ఉత్తర్వుల్ని టీటీడీ ఎదుర్కొంటోంది. ఓ ప్రక్క ఈ పరిస్థితి ఇలా ఉండగా, మరో ప్రక్క కనీస పారిశుధ్యం కూడా లేని ఈ జాతర వాతావరణం ఆసరాగా తీసుకుని యాత్రికుల్ని దళారీలు, దొంగలు నిలువు దోపిడీ చేస్తున్న సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే వదిలేస్తే ఇంకా యాత్రికులు తిరుమల యాత్రా బాధితులుగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితి నాలో నైరాశ్యం పెంచేస్తుంది. యాత్రికుల కోసం ఏమీ చేయలేమా? తిరుమలని ఇలాగే దోపిడీ వ్యవస్థకు ఆరామంగా వదిలేయాలా? ఇలాంటి ప్రశ్నల మూలంగా నీరసం, నిస్తేజం నన్ను ఆవరించాయి. అయినా ఒకరోజు ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుని తిరుమలకు సంబంధించిన పాత రికార్డులన్నీ తిరగేశాను. నిజానికి తిరుమల అభివృద్ధి పట్ల నాకు ముందు పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎవరు
ఉదాసీన వైఖరిని అవలంబించలేదని రికార్డుల్లో బయటపడింది. నాలాగే వాళ్లు తిరుమల అభివృద్ధి కోసం ఆరాటపడ్డారు, ప్రయత్నాలు చేశారు. ఉదాహరణకి ఆధునిక క్యూ కాంప్లెక్స్ కట్టడానికి ఒక బృహత్ ప్రణాళికను గతంలో టీటీడీ బోర్డు మంజూరు చేసింది, శంకుస్థాపన కూడా చేసింది. అయితే అక్కడ శంకుస్థాపన తాలూకు శిలాఫలకం వేయడానికి సరిపడే స్థలం మాత్రమే ఉంది. అది మినహాయిస్తే ఆ చుట్టూ పరిసరాలన్నీ ఒక మురికివాడలో భాగం. శంకుస్థాపన తాలూకు క్యూ కాంప్లెక్స్ కట్టాలంటే 500 గుడిసెలు, షెడ్లు తొలగించాలి. అవన్నీ తీసేసిన ఆలయం దగ్గరకు క్యూ వెళ్లాలంటే మధ్యలో దక్షిణ మాడవీధిలోని 2-3 అంతస్తుల భవనాలు కొన్నింటిని కూల్చేయాలి. సువిశాలమైన ఆధునిక కళ్యాణకట్ట నిర్మించాలన్నా, సన్నిధి వీధిని విస్తరింపజేయాలన్నా, ఆధునిక క్యాంటీన్ కాంప్లెక్స్ నిర్మించాలన్నా అన్నింటికీ ఇదే సమస్య. ఇళ్లు, గుడిసెలు, షెల్టర్లు, దుకాణాలు, ఇతర అక్రమ కట్టడాలు వగైరా తొలగించాలి. అసలు ఇంత గందరగోళ పరిస్థితి ఎందుకు వచ్చింది? తిరుమల కొండ మీద అటవీ ప్రాంతంతో సహా 10.5 చదరపు మైళ్లు భూభాగం అంతా తిరుమల వెంకటేశ్వరుడికి చెందినది. అయినప్పుడు ఈ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఎలా వచ్చాయి? అదంతే, ఎలాగో వచ్చేసాయి. దేవస్థానం వారి అనుమతితో కొన్ని, అనధికారికంగా కొన్ని తిరుమలని ఆక్రమించాయి. అంతా ఒక శతాబ్ద కాలంలో జరిగిపోయింది. ఇప్పుడు ఏ ఒక్క ఆక్రమణని ముట్టుకుందామన్నా వీలు లేకుండా ప్రతి అంగుళం లిటిగేషన్లో ఇరుక్కుని ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తిరుపతిలోని మున్సిపల్ కోర్టు మొదలు ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా అన్ని కోర్టుల్లోనూ ఈ లిటిగేషన్లు 3 కేసులు 6 స్టేలు అన్నట్టుగా పేరుకుపోయి ఉన్నాయి. దీనివల్ల టీటీడీ లీగల్ ఆఫీసర్లకి, గవర్నమెంట్ లీడర్లకి, తిరుమల పంచాయతీ సిబ్బందికి చేతి నిండా పని దొరికింది తప్ప అభివృద్ధి పనుల్లో అంగుళం కూడా ముందుకు సాగే అవకాశం లేకుండా పోయింది. ఈ లిటిగేషన్ల వ్యవహారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాక నాకు అర్థమైందల్లా ఈ కోర్టు కేసులు మరో 25-30 ఏళ్ల దాకా తెలియవు కావు. అందుచేత తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం దగ్గర ఎన్ని నిధులున్నా, ఎంత భారీ యంత్రంగా ఉన్నా, యాత్రికుల్ని ఉద్ధరించడం కోసం ఎంత గొప్ప ఐడియాలున్నా, రాజకీయంగా నైతికంగా ఎంత మద్దతు ఉన్నా అవన్నీ నిష్ప్రయోజనం ఈ కోర్టు లిటిగేషన్లు తేలే వరకు. ఈ వాస్తవ పరిస్థితి నన్ను మానసికంగా బాగా కృంగదీసింది. తిరుమల యాత్రికుల కోసం ఏదో చేసేయాలి అనుకుంటూ ఎంత ఉత్సాహంగా టీటీడీలో బాధ్యతలు స్వీకరించానో ఆ ఉత్సాహమంతా నీరుగారిపోయింది. అవకతవక కట్టడాలు, ఇరుకు గొంతులు, దళారీల స్వైర విహారం, సదుపాయం లేని క్యూ షెడ్లు, పేరుకుపోతున్న అపరిశుభ్రత తదితర పరిస్థితుల కారణంగా ప్రశాంత చిత్తంతో శ్రీనివాసుని దర్శించుకోలేని యాత్రికుల దురవస్థ. అపారమైన అధికారులు, శక్తి ఉండి కూడా ఇవన్నీ చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నన్ను కొన్ని వారాల పాటు ఆవేదనలో ముంచేసింది. ఒకరోజు ఆళ్వార్ ట్యాంక్ కాలేజీ దగ్గర కారు దిగి ఆలయం కేసు వెళుతున్నప్పుడు ఆ దారిలో క్రిక్కిరిసి ఉన్న ఇళ్లు, షెడ్లు, ఇరుకు దారులు చూడగానే అనిపించింది, ఇక్కడ ఒక విశాలమైన అధునాతనమైన క్యూ కాంప్లెక్స్ వస్తే ఎంత బాగుంటుంది. ఈ స్థలం సరిగ్గా ఆలయానికి దక్షిణ వైపున ఉంది. అక్కడ ఒక క్యూ కాంప్లెక్స్ రావాలి. 2-3 అంతస్తుల భవనం, అందులో యాత్రికులకు లాబొరేటరీ, మంచినీళ్లు, ఫ్యాన్లు, కాళ్లు జారిగిలబడి కూర్చోటానికి కుర్చీలు వగైరా సదుపాయాలు, పెద్దవాళ్ళు నడుము వాల్చాలంటే ఏర్పాటు, స్నానానికి సామాన్లు పెట్టుకోవడానికి ఏర్పాట్లు. ఎన్ని గంటలు నిరీక్షించాల్సి వచ్చినా విసుగనిపించకుండా, అలసట తెలియకుండా ఉండే మధురమైన భక్తి సంగీతం, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ ద్వారా స్వామివారి సేవలను తిరిగిస్తూ పిలిపించే ఏర్పాట్లు, తినడానికి తినుబండారాలు. ఓ అద్భుతమైన ఊహా చిత్రం నా కళ్ల ముందు మెదిలింది. అలా ఆలయం ముందుకు వస్తున్న కొద్దీ ఆలోచన మరింత విస్తరిస్తోంది. క్యూ కాంప్లెక్స్ తో పాటు సన్నిధి వీధి రూపం పూర్తిగా మారిపోవాలి. కనీసం 100 అడుగుల వెడల్పు ఉండాలి. యాత్రికులు నడవటానికి సువిశాలంగా కనిపించాలి. మరి మంచి క్యాంటీన్ ఉండక్కర్లేదా? అవును, యాత్రికులకు భోజన సదుపాయాన్ని బాగా మెరుగుపరచాలి. అలా చేయాలంటే క్యాంటీన్ కాంప్లెక్స్ ఉండాలి. అదెలా ఉండాలంటే మళ్లీ ఊహల్లోకి వెళ్ళిపోయాను. మరో ఊహా చిత్రం కళ్ల ముందు మెదిలింది. అప్పుడు కళ్యాణకట్ట రూపురేఖలు కూడా మారిపోవాలని, దాన్ని కూడా అందంగా, పరిశుభ్రంగా, నూతనంగా నిర్మించాలని కోరిక పుట్టింది. ఇంకా ఒక మనోరంజకమైన సభా మందిరం కూడా తిరుమలలో ఉండాలి. ఏవైనా మంచి సభ, సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలంటే, వీలైతే స్వామివారి కళ్యాణం కూడా జరిపించడానికి అలాంటి హాలు అవసరం. అది ఇంకో ఊహ. ఓ అద్భుతమైన, అపూర్వమైన ఊహా చిత్రాలు. అవన్నీ కలుపుకుని చూస్తుంటే మనసు గాలిలో తేలిపోయింది. ఆ ఊహల్లోంచి బయటపడేసరికి నేను రేకుల షెడ్ మధ్యలోంచి ఆలయం దగ్గరకు వచ్చేసాను. ఈ కళ నిజమవుతుందా? శ్రీనివాసుని నమ్ముకుని, ముడుపులు కట్టుకుని 100 మైళ్ళ దూరం నుంచి వచ్చి మూగ భక్తితో శ్రీవారి పాదాలు దర్శిస్తే చాలు అన్న ఆర్తితో వచ్చే యాత్రికుల కోసం అడుగడుగున అందమైన నందనవనంలా కనబడేలా తిరుమలని ఎప్పటికైనా చూడగలనా? ఆ భక్తులకు తిరుమల యాత్ర మధురానుభూతిని వీల్చేలా ఈ సదుపాయాలు కల్పించగలనా? ఈ అవకాశం నాకు లభిస్తుందా? అంతలో కోర్టు లిటిగేషన్లు గుర్తుకొచ్చాయి. క్షణాల్లో మళ్లీ డేలా పడిపోయాను. కాసేపటికి ఆలయంలోకి అడుగు పెడుతూనే ఆపుకోలేని ఆవేశంతో స్వామివారిని ప్రశ్నించాను. నీ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు కల్పించాలని ఆరాటంగా ఉంది. కానీ ఎందుకు ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి? ఎందుకని?
ఏ ఒక్కటి చేయలేని నిస్సహాయ స్థితి నన్ను వెంటాడుతోంది. ఎప్పటికి ఇది పరిష్కారం అవుతుంది? అసలు పరిష్కారమా ఉందా? ఉంటే అది నాకు లభ్యమవుతుందా? లేదంటే నీ భక్తుడు ఇక్కడ ఇలా అవస్థలు పడుతూనే ఉండాలా? ఎంతకాలం? ఇలా స్వామిని ప్రశ్నిస్తూ ఉండగానే తటాలన మెరుగుల ఒక ప్రశ్న నాలో ఉదయించింది. అవును, నేను ఎంతసేపు యాత్రికుల సదుపాయం కోసం తిరుమల కొండ మీద అవకతవక నిర్మాణాలు ఎలా చేయాలి, గుడిసెల షెడ్లు ఎలా నిర్మించాలి అని ఆలోచిస్తున్నానే. మరి అక్కడ నివసిస్తున్న వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు మాత్రం తిరుమలలోని శ్రీనివాసుడు ఉనికి ఆధారంగా జీవిస్తున్న వాళ్ళు కాదా? ఆయన అంటూ ఉన్నారు గనక, ఆయన కోసం భక్తులు వస్తున్నారు గనక వీళ్ళు ఇక్కడ జీవించగలుగుతున్నారు. ఆయన ఇక్కడ లేకపోతే, ఆయనకి ఇష్టం లేకపోతే వీళ్ళు ఇక్కడ ఉండగలిగేవారా? యాత్రికులకు సేవ చేయడం ద్వారా వాళ్ళు ఆయన సేవిస్తున్న వాళ్ళు అవడం లేదా అని మరి వాళ్ళు ఎక్కడికి పోతారు? ఈ ఆలోచన మనసులోకి రావడం ఆలస్యం. ఒక్కసారిగా నాకు ఏదో మానవ వికాసం కలిగినట్లు అనిపించింది. నాలో కొత్త ఉత్సాహం, ఉత్తేజం చోటు చేసుకున్నాయి. క్రమంగా నాలో అంతకు ముందు వరకు ఆవరించి ఉన్న నైరాశ్యపు మబ్బులు విడిపోతున్నాయి. అవును, నేను వాళ్ళ దృక్పథంలోంచి కూడా ఆలోచించాలి. వాళ్ళ శ్రేయస్సుకి భంగం కలగకుండా ప్లాన్ చేయాలి. అప్పుడే ఏమైనా సాధించగలుగుతాం. అందుకోసం సంబంధిత పెద్దల్ని, నాయకుల్ని పిలిపించి చర్చించాలి. అందరినీ విశ్వాసంలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సమస్యను పరిష్కరించాలి. ఇక ఆలస్యం చేయలేదు. మర్నాడే లక్ష్మీపతి, రాఘవన్, రాము, కృష్ణ, చారి, రామచంద్రారెడ్డి వగైరా స్థానిక పెద్దలతో మాట్లాడాను. సరిగ్గా అంతకుముందే అన్నారావు గారి సారథ్యంలోని టీటీడీ ట్రస్ట్ బోర్డు రద్దయింది. రెవెన్యూ సెక్రటరీ చైర్మన్ గా, దేవాదాయ శాఖ కమిషనర్ ఒక మెంబర్ గా, నేను మెంబర్ సెక్రటరీగా పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ ఏర్పాటైంది. నా ఆలోచనల కమిటీ ముందు పెట్టాను. దేవాదాయ శాఖ మంత్రితో, ముఖ్యమంత్రితో కూడా చర్చించాను. తిరుమలని ఒక ఆదర్శవంతమైన యాత్రా స్థలంగా చేయాలంటే ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. అందుకు మీ మద్దతు కావాలి సార్ అన్నాను. వాళ్ళ ఆమోదంతో ఒక సమగ్ర వ్యూహంతో రంగంలోకి దిగాను. ఆ వ్యూహం ప్రకారం తిరుమల గ్రామం మొత్తం సర్వే చేయాలి. ఆలయం చుట్టూ ఉన్న అన్ని ప్రైవేట్ కట్టడాలు, నిర్మాణాలు, ఇళ్లు, గుడిసెలు వగైరా ఫోటోలు తీయాలి. ప్రతి నిర్మాణం వివరాలు, ఆ ఇంట్లో లేదా ఆ గుడిసెలో ఉండే జనాభా వివరాలు, ఆ ఇంటి స్థలం, విస్తీర్ణం వగైరా సమాచారం అంతా ఈ సర్వేలో పక్కాగా రికార్డు కావాలి. అదంతా పూర్తయ్యాక వాళ్ళ స్థలాలకి, నిర్మాణాలకి నష్టపరిహారం చెల్లిస్తూ వాళ్ళందరి కోసం తిరుమలలోనే ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక టౌన్షిప్ నిర్మాణం జరగాలి. అక్కడ లీజుపై వాళ్ళకి ప్రత్యామ్నాయ వసతి సదుపాయాలు కల్పించాలి. నష్టపరిహారాల్లో ఎలాంటి ఆరోపణలకి అవకాశం లేకుండా ఒక కమిటీని నియమించి దాని ద్వారా అందరికీ న్యాయం జరిగేలా పూర్తి పారదర్శకతను పాటిస్తూ ఆలయం చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆ టౌన్షిప్ కి తరలించాలి. అలాంటి ప్రతిపాదనకి అందరినీ ఒప్పించి, అలా ఒప్పుకున్నాక వాళ్ళ చేత కోర్టుల్లో ఉన్న అన్ని పిటిషన్లని ఉపసంహరింపజేయాలి. అంతే, నెల రోజుల్లోనే సర్వే పూర్తయింది. బహిరంగ విచారణ ద్వారా ఏ నిర్మాణం ఎవరిది, ఎవరెవరు ఉంటున్నారు తదితర అన్ని అంశాలు సమగ్రంగా రికార్డ్ అయ్యాయి. 2 నెలల్లో ఆ నిర్మాణాల స్వాధీనానికి వీలుగా స్థానికులతో చర్చించడానికి పెద్దలతో ఒక కమిటీ ఏర్పాటైంది. స్థానికులు ఖాళీ చేయాల్సిన స్థలాలు, ఇళ్లకి విలువను ఖరారు చేసే పని ఈ కమిటీది. ఆలయం చుట్టూ ఉన్న వీధుల్లోని వివిధ మఠాలను కూడా కొత్త మఠాల వీధికి తరలించడానికి వీలుగా ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరి స్థలం లేదా ఇల్లు మీద వచ్చే నష్టపరిహారం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా పారదర్శకత పాటిస్తూ మరో నెల రోజుల్లో పరిహారం చెల్లింపుల కమిటీ తన రిపోర్టును ఖరారు చేసేసింది. అలా జరిగాక ముందుగా కూల్చేసిన నిర్మాణాల స్థలంలోనే ఇప్పటి మోడర్న్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టాం. అక్కడ ఒక చెరువు ఉండేది. అందుకని ఆ చెరువు గట్టు మీదకి వచ్చేలా ఈ క్యూ కాంప్లెక్స్ ని అర్ధచంద్రాకారంగా నిర్మించాం. అయితే ఈ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందు జరిగిన ఒక సంఘటన నాకు పెద్ద సమస్యను సృష్టించింది. క్యూ కాంప్లెక్స్ కోసం జరుగుతున్న నిర్మూలన కార్యక్రమం దక్షిణ మాడవీధిలో కొన్ని పక్కా భవనాల దగ్గరకు వచ్చేసరికి వ్యతిరేకత ఎదురైంది. అది కాస్తా కొస్తా వ్యతిరేకత కాదు. అక్కడ నివసించే వాళ్లలో ముఖ్యుడైన లక్ష్మీపతి తదితరులు టీటీడీకి సహకరించడానికి విశాల హృదయంతో ముందుకు వచ్చారు. కానీ ముందు అంగీకరించిన వాళ్లే మిగిలిన వాళ్లలో కొందరు స్థానిక నాయకుల ఒత్తిడి కారణంగా భవనాల నిర్మూలనకు ఎదురుదిరిగారు. ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో మా చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి వచ్చి ఈ గొడవ గురించి చెప్పాడు. అది చిన్న గొడవ కాదు. స్థానిక నాయకులు ఒక పెద్ద జనసమూహాన్ని పోగు చేసి కట్టడాల నిర్మూలనకు అడ్డం పడ్డారు. వాళ్ళని కాదని ఒక అంగుళం కూడా ముందుకు పోలేని పరిస్థితి. టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బందికి వాళ్ళకి మధ్య వాగ్వాదం ముదిరిపోయింది. ఈ బుల్డోజర్స్ మా శవాలు మించి నడిస్తేనే మీరీ ఇళ్లు కూల్చగలుగుతారు అంటూ వాళ్ళు పెద్ద జగడం సృష్టించారు. కేకలు, అరుపులు, నిరసన ధ్వనులు. ఈ గందరగోళంలో అప్పటిదాకా ఈ నిర్మూలన కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న రామచంద్రారెడ్డికి ఏం చేయాలో పాలుపోక నా దగ్గరకు పరుగుతూ వచ్చాడు. నేను నివ్వెరబోయాను. ఏమిటిది? మనం ఇంతమందిని ఒప్పించి పని సాగిస్తుంటే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడేమిటి గొడవ అనుకుంటూ మదనపడ్డాను. భగవంతుడా, నీవే దిక్కు దారి చూపించు అని వేడుకున్నాను. అంతలో స్ఫురించింది,
రామచంద్రారెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి టీటీడీకి డెప్యుటేషన్ మీద వచ్చి పనిచేస్తున్న అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారి. అంతే, రామచంద్రారెడ్డిలోని పోలీసుకు పని చెప్పాను. ఏమిటయ్యా నాకు చెప్తున్నావు? నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యండు కూడా ఆ మాత్రం వాళ్ళని కంట్రోల్ చేయలేవా? ఇలా చెప్పాల్సింది చెప్పాను. మరుక్షణంలో రామచంద్రారెడ్డి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. బుల్డోజర్లు మా శవాల మించి నడుస్తాయి అంటూ అడ్డం వచ్చిన స్థానిక లీడర్ని మెడబెట్టి గాల్లోకి ఎత్తి ఊపేశాడు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఆటంకం కలిగించారో సున్నంలోకి ఎముకలు లేకుండా అంటూ రామచంద్రారెడ్డి ఉగ్ర నరసింహావతారం ప్రదర్శించాడు. ఫినిష్. ఊహించని ఈ పరిణామంతో ఆ 4-5 లీడర్లు భయంతో వణికిపోయారు. ఒక్క మాట ఎదురు చెప్పకుండా రాజీకి వచ్చేశారు. దక్షిణ మాడవీధిలో పురాతన కట్టడాల నిర్మూలన నిరాటంకంగా సాగిపోయింది. అప్పటిదాకా టీటీడీతో ఒప్పందం చేసుకోవడానికి వెనుకడిన మిగతా భవనాల వాళ్ళు కూడా ఒప్పందాల మీద సంతకాలు చేసేశారు. శరవేగంతో మా వ్యూహం అమలు జరుగుతోంది. దాదాపు 3000 నిర్మాణాలను తొలగించడానికి, ఆ ఇళ్లలో వాళ్ళ సామానంతా టీటీడీ వాహనాల్లో తరలించి వాళ్ళకి ప్రత్యామ్నాయ వసతి కల్పించడానికి, ఆ తరలింపు కాలంలో వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పిస్తూ ఎలాంటి అసంతృప్తి లేకుండా చూడడానికి, అక్కడున్న చిన్న శత్రువుల్ని మఠాల్ని ఇప్పటి మఠం వీధికి తరలించడానికి సహకరించడంలో టీటీడీ సిబ్బంది చూపిన ఉత్సాహం, వేగం, శ్రమ మర్చిపోయింది. అలా ఏడాది పాటు నిర్విరామంగా కష్టపడితే ఇప్పటి ఆస్థాన మండపం, అన్నదానం కాంప్లెక్స్, క్యాంటీన్, కళ్యాణకట్ట, మార్కెట్ కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి తగినట్లుగా సిద్ధం చేయగలిగాం. కానీ ఇంకా జటిలమైన సమస్య మరొకటి అప్పుడే బయటపడింది. అది సన్నిధి వీధిని విస్తరించడంలో వ్యతిరేకత. ఆలయ ముఖద్వారానికి ఎదురుగా ఒక ఇరుకు బజార్లా ఉండే సన్నిధి వీధి 6 అడుగుల వెడల్పుకి కుంచుకుపోయి ఉండటంతో యాత్రికులు జాతరలో నడిచినట్లుగా క్రిక్కిరిసి నడవాల్సి వస్తుంది. అక్కడ షాపుల్ని 2 ప్రక్కల 57 అడుగులు వెనక్కి జరిపితే గాని 100 అడుగుల వెడల్పున ఇప్పుడున్న వీధి తయారవదు. అందుకు షాపుల యజమానులు అంగీకరిస్తే వాళ్ళందరికీ పక్కా షాపులు యథాతథ రీతిలో కట్టించి ఇవ్వాలన్నది నా ఆలోచన. అదే అందరికీ చెప్పాం. ఇది యాత్రికుల సదుపాయం కోసం మీ అందరూ సహకరించాల్సిన విషయం, దయచేసి సహకరించండి అంటూ ఎంతో బ్రతిమాలగా చాలా మంది ఒప్పుకున్నారు. కానీ మేము ఒప్పుకుని ఖాళీ చేస్తాం, మిగతా వాళ్ళు రాజకీయ పలుకుబడితో ఇక్కడే ఉండిపోతే మేము నష్టపోతాం కదా అని వాళ్ళ భయం. పైగా టీటీడీ అధికారుల మీద, నా మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఎవరి షాపులు మళ్ళీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏమిటి అంటూ అనుమానాలు. ఈలోగా సన్నిధి వీధికి దక్షిణ వైపున ఉన్న 1000 కళ్ల మండపాన్ని ఇలా సన్నిధి వీధి విస్తరించడానికి వీలుగా ఎంత వెనక్కి జరపాలో చూసుకున్నాం. సన్నిధి వీధికి ఉత్తర వైపున షాపుల వెనకాల ఉన్న వివిధ మఠాలకు చెందిన ఆస్తుల యాజమాన్యాలను కూడా ఈ విస్తరణకు ఒప్పించి ఒప్పందాల మీద సంతకాలు తీసుకున్నాం. మా ప్రయత్నాలు చూసి షాపుల యజమానులు కొంతమంది కోర్టులోకి ఎక్కారు, స్టే ఉత్తర్వులు తెచ్చారు. అప్పటిదాకా వాళ్ళని ఒప్పించాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఈ సన్నిధి వీధి విస్తరణ జరగకపోతే అసలు తిరుమల మాస్టర్ ప్లాన్కి అర్థమే లేదు. ఏం చేయాలి? తిరుమల వెంకటేశ్వరుడే దీనికి కూడా పరిష్కారం చూపిస్తాడు అనుకుంటూ వదిలేస్తే పోలేదా అనిపించింది. నాలో నేను తర్కించుకున్నాను. దైవశక్తే మనల్ని నడిపిస్తోందని ఎంత విశ్వసించినా మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇలా అనుకున్నాక ఈ కోర్టు కేసుల విషయంలో అడ్వకేట్ జనరల్తో, న్యాయవాద నిపుణులతో చర్చించడం నేను చేయగల చివరి ప్రయత్నంగా భావించాను. వాళ్లతో మాట్లాడాక కోర్టుని ఆశ్రయించాను. దుకాణాల యజమానులు వేసిన కేసులన్నింటినీ గుత్తగా హైకోర్టుకు బదిలీ చేయించి వాటికి జవాబుగా టీటీడీ నుంచి పిటిషన్ వేసి మాస్టర్ ప్లాన్ లక్ష్యం, దాన్ని అమలు చేసే విధానం, అందులో ఒక భాగంగా సన్నిధి వీధి విస్తరణ వగైరా అంశాలన్నీ వివరించి ఈ మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్నామనుకుంటున్న షాపుల వాళ్ళందరికీ తిరిగి పక్కా షాపులు కట్టించిస్తున్నామని, ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, ఎవరూ నష్టపోరని కూడా లిఖితపూర్వకంగా వివరించారు. అద్భుతం. హైకోర్టు మా వాదనని అంగీకరిస్తూ అన్ని స్టే ఉత్తర్వుల్ని ఒకే ఆర్డర్తో ఒక శుక్రవారం నాడు తొలగించి వేసింది. ఇది మా మానవ ప్రయత్నానికి ఆ స్వామివారి ఆమోదంలా భావించి ఆ ఆర్డర్ వచ్చిన వెంటనే సన్నిధి వీధి విస్తరణ కోసం రంగంలోకి దూకాం. సోమవారం నాటికల్లా ఆ పని పూర్తి అయిపోయింది. కానీ అంత సులువుగా కాలేదు. ఆ శుక్రవారం ఉదయం హైకోర్టు ఆర్డర్స్ అందుకనే దుకాణాల తొలగింపును మా ఇంజనీరింగ్ సిబ్బంది ప్రారంభించారు. నేను ఆలయం ముందు నిలబడి పర్యవేక్షిస్తున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద గుంపు కేకలు, అరుపులతో సన్నిధి వీధిలోకి దూసుకువచ్చింది. వస్తూనే నా మీద రాళ్ల వర్షం కురిపించింది. వాళ్లలో కొంతమంది ఆ షాపులు నడుపుకుంటున్న వాళ్ళు, వాళ్లకు తోడు కొందరు స్థానికులు. ఆ దాడిలో నాతో ఉన్న సెక్యూరిటీ గార్డుకి, విజిలెన్స్ ఆఫీసర్కి దెబ్బలు తగిలాయి. ఒక సెక్యూరిటీ గార్డు గాల్లో కాల్పులు జరిపాడు. కాల్పుల భయానికి అంతా చెల్లాచెదురయ్యారు. షాపుల నిర్మూలన సజావుగా సాగిపోయింది. కానీ ఈ సంఘటనతో నేను మ్రాన్పడిపోయాను. నా కళ్ళ వెంబటి నీళ్లు. ఈ దుర్ఘటనకు నేనే కారణమా? దాంతో నేనే పూర్తి బాధ్యత తీసుకుని సన్నిధి వీధి విస్తరణ తర్వాత ప్రతి షాపు యజమానికి అతని పాత షాపు క్రమంలోనే వెనక్కి జరిపి కొత్తగా నిర్మించిన షాపు వచ్చేలాగా అవకతవకలకి అవకాశం లేని పారదర్శకత పాటిస్తూ షాపుల కేటాయింపు జరిగేలా చూశాను.
అలా కొత్త షాపులు కేటాయింపు జరిగేదాకా వాళ్ళు అక్కడే తాత్కాలిక షెల్టర్లలో వ్యాపారం కొనసాగించుకోవడానికి కూడా అనుమతించాను. 1982 మే జూన్ కాలంలో, అంటే నేను టీటీడీ నుంచి బదిలీ అయ్యే నాటికి భగవంతుడు నా స్వప్నం ఫలించేలా చేశాడు. నేను కలగన్న ఊహా చిత్రాల సంకలనం రూపుదాల్చింది. ఆధునిక క్యూ కాంప్లెక్స్, విశాలమైన కళ్యాణ కట్ట, ఆస్థాన మండపం, 5 స్టార్ హోటల్ స్థాయి వంటశాల, క్యాంటీన్ కాంప్లెక్స్, మార్కెట్ కాంప్లెక్స్, అన్నదానం కాంప్లెక్స్ల నిర్మాణాలు పూర్తిగా వస్తున్నాయి. నేను ఉండగానే ఒకేసారి 5,000 మంది భోజనం చేయగల విశాలమైన డైనింగ్ హాల్ వినియోగంలోకి వచ్చింది. అన్నదాన పథకానికి తొలిదాతగా అనంతపూర్ ఆయిల్ మర్చెంట్ ఎల్వి రామయ్య 16 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ తర్వాత ఆ పథకం విరాళ 1 నెలలోనే ₹1 కోటి దాటాయి. వెంకటేశ్వర గెస్ట్ హౌస్ ప్రక్కన వరుసగా గెస్ట్ హౌసులు, పెద్ద క్యాంటీన్, ఇప్పటి మయూరి కాంప్లెక్స్ కట్టడాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భేది ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ పూర్తయ్యాయి. ఆ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ఆంజనేయ స్వామికి నమస్కరించి వెనక్కి తిరిగి చూశాను. ఎదురుగా తిరుమల ఆలయ గోపురం. ఆ గోపురానికి ఆంజనేయ ఆలయానికే మధ్య విమానాశ్రయంలో రన్వే లాంటి సువిశాలమైన 100 అడుగుల వెడల్పు సన్నిధి వీధి. అక్కడ ఏర్పాటు చేసిన స్వామివారి ఊంజల్ ఉత్సవం, యాత్రికులు క్రిక్కేసి నడుస్తున్న ఒకప్పటి దృశ్యం అక్కడ ఇప్పుడు లేదు. ఎంత నేత్రానందంగా ఉంది! ఓ, ఆనందంతో నా శరీరం పులకించిపోయింది. ఎంత గొప్ప కార్యం జరిగింది! ఆ శక్తి నాదా? ఇదంతా జరిగిపోయి కొన్ని నెలలు గడిచింది. నాకు బదిలీ అయ్యింది. 1982 జూన్లో వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉండగా ఇదిగో తిరుమల నుంచి 2 వర్గాల వాళ్ళు తిరుపతిలో నా బంగ్లా మీదకి వచ్చారు. ఒక వర్గం సన్నిధి షాపుల యజమానులు, రెండో వర్గం మాడవీధుల్లోంచి కొత్త టౌన్షిప్కి తరలించబడిన స్థానికులు. మీరు మా ఇళ్లు కూలుస్తామన్నప్పుడు, షాపులు తొలగిస్తామన్నప్పుడు మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో మీ చిత్తశుద్ధిని, నిజాయితీని గుర్తించలేకపోయాం. అనుమానం, భయం, ఆందోళన మమ్మల్ని వెంటాడాయి. మిమ్మల్ని ప్రతిఘటించాం, మిమ్మల్ని దూషించాం, మీ మీద దాడి చేశాం. కానీ మీరు చెప్పిన మాస్టర్ ప్లాన్ యథాతథంగా అమలు జరిగి ఒక్క లోపం ఉందని చెప్పడానికి కూడా మేము సాహసించలేనంత సంతృప్తిని మాకు మిగిల్చింది. మీ పట్ల ఆ రోజుల్లో దురుసుగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం. మీరు మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నందుకు ఇప్పుడు అంటూ వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. వారి ప్రేమ, ఆప్యాయత, వాళ్లలో పెళ్ళొప్పుతున్న మానవతా భావాలు నన్ను కదిలించి వేశాయి. నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు. సన్నిధి వీధి దుకాణాల యజమానులంతా కలిసి నాకు ఒక భేది ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాన్ని, మాడవీధుల్లోని నిర్వాసితుల బృందం శ్రీనివాసులు, శ్రీదేవి, భూదేవుల పంచలోహ విగ్రహాల్ని బహుకరించారు. నిజానికి వాళ్ళ ప్రయోజనాలను కాపాడుతూ వచ్చిన శక్తి నాది కాదని నాకు తెలుసు. మరి ఎవరు, ఏ శక్తి వాళ్ళకి న్యాయం చేసింది? ఏ శక్తి మాస్టర్ ప్లాన్ అంత కొద్ది కాలంలో అమలు జరిగేటట్టు చేసింది? నాహం కర్త హరిః కర్త. 7వ అధ్యాయం. 16 గంటల అజ్ఞానం. ఆ గదిలో చాలా మందిని ఉన్నాం. అయినా నిశ్శబ్దం తాండవిస్తోంది. మా కళ్ల ముందు 80వ పడిలో పడిన ఒక మహాపండితుడు, తేజోమూర్తి, శ్రీనివాసుని భక్తుడు అయిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ కదల్లేని స్థితిలో మంచం మీద కూర్చుని తన చేతిలోని తిరుమలేసిన ప్రసాదం వంక, తన నియామక పత్రం వంక ఉద్వేగం, సంభ్రమం నిండిన కళ్లతో తదేకంగా చూస్తున్నారు. శర్మగారి కళ్ల వెంబడి ధారాపాతంగా భక్తి బాష్పాలు రాలుతున్నాయి. వణుకుతున్న కంఠంతో అతి కష్టం మీద నోరు విప్పి, ఇన్నాళ్లకు నా మీద దయగలిగిందా స్వామి అంటూ తిరుమలేశుని తలుచుకుంటుంది. చూస్తున్న మా అందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడానికి మరో 16 గంటలు పట్టింది. తిరుమల శ్రీనివాసుని తన భక్తిపూర్వక అక్షరమాలలతో అనునిత్యం సేవించిన మహాభక్తుడిగా తాళ్లపాక అన్నమాచార్య గురించి తెలియని ఆంధ్రులు ఉండరు. ఆయన భక్తి భావావేశంతో రాసిన కీర్తనలు 35,000కు పైగా ఉన్నాయి. అన్నమయ్య భక్తితో సాగించిన సాహితీ యజ్ఞంలో విలువల్ని, ఆరాధనని గుర్తించిన అప్పటి పాలకులు ఆ కీర్తనలన్నింటినీ తామ్ర పత్రాల మీద చెక్కించారు. వాటిలో కొన్నింటికి గోసాయిల ద్వారా గ్రామాల్లో ప్రచారం లభించింది. ఆ రకంగా ప్రచారంలోకి రావటం వల్లే ఈనాటికి ప్రతి తెలుగు తల్లి నోట వినిపిస్తుంటుంది జోలపాట, జో అచ్యుతానంద, జో జో ముకుంద. అలా ప్రచారానికి వినియోగించిన తామర పత్రాలని ఆలయంలోని గోడలో నిక్షిప్తం చేశారు. ఎవరు చేశారో, ఎప్పుడు చేశారో తెలియదు. ఆ సంకీర్తనల కట్ట మహంతుల యాజమాన్యంలో ఆలయ నిర్వహణ జరుగుతున్న 20వ శతాబ్దం కాలంలో బయటపడింది. అలా బయటపడిన వాటిలో 11,000 మాత్రమే మనకి లభ్యమయ్యాయి.
ఆ కీర్తనలకు వ్రాతప్రతులు తయారు చేయడంలో వేటూరు ప్రభాకర శాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ తదితరులు గణనీయమైన కృషి చేశారని చెబుతుంటారు. నాకు ముందు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన శ్రీ రాజగోపాలరాజు దాదాపు 3 దశాబ్దాల పాటు టీటీడీకి అనేక స్థాయిల్లో సేవలందించిన శ్రీ చెలికని అన్నారావుల సారథ్యంలో ఈ అన్నమయ్య కీర్తనల ప్రచురణ ఆరంభమైంది. టీటీడీ విద్యా సంస్థలలోని ఒక పండితుడు రామసుబ్బశర్మకు ఈ సంకలనాలను తయారు చేసి ముద్రింపజేసే బాధ్యతను అప్పగించారు. అప్పట్లో టీటీడీ సంగీత కళాశాల ప్రిన్సిపల్ గా ఉన్న నేదునూరి కృష్ణమూర్తి సారథ్యంలో కళాశాల విద్యార్థులను ఈ సంకీర్తనలకు బాణీలు కట్టేందుకు ప్రోత్సహించడం కోసం వాళ్లకు ఆర్థిక సహాయాన్ని కూడా శ్రీ రాజగోపాలరాజు ఏర్పాటు చేశారు. అలా నేదునూరి గురుత్వంలో తయారైన వారే ఇప్పటి ప్రముఖ గాయకుల్లో ఒకరైన శ్రీమతి శోభారాజు, శ్రీ బాలకృష్ణ ప్రసాద్. ఆ రకంగా అన్నమయ్య సంకీర్తనల పరిరక్షణకు ప్రచారానికి పునాదులు వేసిన ఘనత వాళ్ళందరికీ దక్కుతుంది. 1978లో నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన 2 మాసాల తర్వాత ఒకరోజు రామసుబ్బ శర్మ గారిని పిలిపించి ఆయన విభాగంలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాను. ఆయన వివరించిన దాన్ని బట్టి ఆ రాగిరేకులలోని సంకీర్తనలకు తెలుగు వ్రాతప్రతులైతే తయారయ్యాయి, కానీ తామరపత్రాలని పరిరక్షించే కార్యక్రమం వేలాది కీర్తనలకు ఎడిటింగ్, ప్రింటింగ్ ఇంకా జరగాల్సి ఉంది. అలాగే ఆ మాండలికాల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఆ సంకీర్తనల్లోని అనేక మాటలకు అర్థాలు రాయాల్సి ఉంది. అది ఒక బృహత్ కార్యక్రమం, ఎన్ని దశాబ్దాలైనా పట్టచ్చు. ఎందుకంటే అన్నమయ్య సంకీర్తనలు జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. ఆ సాహిత్యంలో ఉండే సంస్కృత తెలుగు భాషా ప్రయోగాల మూలంగా ఆ కీర్తనలు పండితుల్ని, పామరుల్ని సైతం ఆకర్షించాయి. ఆ కీర్తనల్లో శాస్త్రీయ ధోరణి ఉంది, జానపద ప్రయోగం ఉంది, లాలిపాటలుగా చలామణి అయ్యే లాలిత్వం ఉంది, శృంగార కళ ఉంది, ప్రేమ భావం ఉంది, భజన లక్షణం ఉంది, పొంగి పొర్లే భగవద్ ఆరాధన ఉంది. నిజానికి మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒక్కటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అంటూ తమ సమాజ తత్వాన్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితం ప్రచారంలోకి తీసుకువచ్చిన వాడు కూడా అన్నమయ్యే. అందుకే అన్నమయ్య అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని కూడా ఈనాటికి ఆకర్షించగలుగుతున్నాడు. అయితే అన్ని కీర్తనల్లోని లక్షణం భగవంతుని లీలలను వర్ణించటం, భగవదారాధన మాధుర్యాన్ని మనకు పంచిపెట్టడం, ఎంత లోతైన విశాలమైన భక్తి వేదాంత తత్వాన్ని అన్నమయ్య తన సాహిత్యంలో చెందించారంటే ఈనాటికి ఆ సాహిత్యం పైన పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ త్యాగరాజు కీర్తనల మాదిరిగా అన్నమయ్య కీర్తనలు గురు శిష్య పరంపర ద్వారా ప్రచారంలో కొనసాగుతున్నవి కావు. అందువల్ల ఈ కీర్తనల రాగిరేకులు బయటపడ్డాక తెలిసిన విషయం ఏమంటే, ప్రతి సంకీర్తనకు రాగం మాత్రమే వాటిలో ఉదహరించబడింది. అంటే ఏ సంకీర్తనను ఏ రాగంలో అన్నమయ్య పాడుకున్నారో తెలిసింది, కానీ వాటికి స్వరం తెలియదు. ప్రతి కీర్తనకి శ్రీ వెంకటేశాయ మకుటం మాత్రం ఉంది. ఈ కార్యక్రమం గురించి అధ్యయనం చేస్తున్న కొద్దీ నాలో ఆసక్తి పెరిగింది. ఇంతటి సాహితీ విలువలు, భక్తి ప్రమాణాలు కలిగిన సంకీర్తనాలని ముద్రించి ఊరుకుంటే సరిపోదు. వీటిని ప్రచారంలో తీసుకురావాలి, అందరూ విని ఆనందించాలి. ప్రతి ఇంట, ప్రతి నోట ఈ కీర్తనల మాధుర్యం పొంది పట్టాలి అన్న తహత నాలో పెరిగిపోయింది. ఫలితంగా ఈ విలువైన సాహిత్య సంపదను పరిరక్షించేలా, అదే సమయంలో ప్రతి ఇంట ప్రతిధ్వనించేలా ఈ సంకీర్తనలకి ప్రాచుర్యం కూడా కల్పించే లక్ష్యంతో అన్నమాచార్య ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటైన ప్రాజెక్టుకి స్పెషల్ ఆఫీసర్గా, ఆ తర్వాత కాలంలో డైరెక్టర్గా టీటీడీ కాలేజీలో అధ్యాపకుడైన కామిశెట్టి శ్రీనివాసుల్ని నియమించారు. సాహితీ సంకలనాలు తయారు చేయడం, ముద్రింపజేయడం వంటి బాధ్యత ప్రొఫెసర్ సుబ్బరాయ శర్మది కాక, ఆ సంకీర్తనలకి సంగీతం జోడించి వాటిని ప్రచారంలోకి తీసుకురావడం కామిశెట్టి శ్రీనివాసుల బాధ్యత. అన్నమయ్య కీర్తనలు లిఖించి ఉన్న తామ్రపత్రాలను పరిరక్షించడం దగ్గర నుంచి అన్ని సంకీర్తనలను ప్రచురింపజేయటం, వాటికి ప్రముఖ సంగీత విద్వాంసుల సహాయంతో ఆయా రాగాలకు తగినట్టుగా స్వరస్థానాలను నిర్ణయింపజేయటం, ప్రముఖ గాయకులతో గానం చేయించటం, ఒక ఔత్సాహిక గాయక బృందాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఊరూరా ఈ కీర్తనలను ప్రచారం చేయించడం, ఆడియో వీడియో క్యాసెట్లు తయారు చేయించటం, భజన కీర్తనల ఆధారంగా చెక్క భజనలు, కోలాటాలు నిర్వహించడంలో భజన బృందాలకు శిక్షణ నిప్పించటం, ఈ బృందాలని ఏటా మెట్లోత్సవానికి ఆహ్వానించటం, విద్యార్థులకు పోటీలు నిర్వహించడం, ఆ కీర్తనలకు నృత్య రూపాలను ప్రోత్సహించడం వగైరా కార్యక్రమాలతో పాటు తాళపక్క గ్రామాన్ని టీటీడీ దత్తత తీసుకోవడం వరకు ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో ఉన్నాయి. ప్రాజెక్టు తరఫున విశ్వవిద్యాలయాల్లో అన్నమయ్యపై పరిశోధనలు కూడా ప్రోత్సహించే పని మొదలుపెట్టాం. అలా మొదటి దశలో డాక్టరేట్ పొందిన వాళ్ళు శ్రీ మేడసాని మోహన్, శ్రీ పిఎల్ఎన్ ప్రసాద్.
ఆ ప్రాజెక్టులో భాగంగానే శ్రీమతి ఎన్ఎస్ సుబ్బలక్ష్మి బాలాజీ పంచరత్నమాల గానం చేశారు. కుమారి శోభారాజు, బాలకృష్ణ ప్రసాదులతో ఒక గాయక బృందం ఏర్పాటైంది. కామిశెట్టి శ్రీనివాసుల వ్యాఖ్యానంతో వైద్యనాథన్ తదితర వాద్య కళాకారులతో ఈ బృందం అన్నమయ్య కీర్తనలను ఊరూరా సంగీత ప్రదర్శనలు ఇవ్వటం ఆరంభమైంది. ప్రముఖ సంగీత విద్వాంసులు నిర్ణయించిన విధంగా ఆయా రాగాలకు స్వరాలు కూర్చి సాధన చేస్తూ ఈ బృందం ఇస్తున్న ప్రదర్శనలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. అన్ని భక్తి గీతాలే అయినా జనం విపరీతంగా ఆదరిస్తున్నారు. నిజానికి ఈ సంగీత ప్రచార కార్యక్రమం ఆరంభంలో నాకు పెద్ద సంకటం ఎదురైంది. శాస్త్రీయ సంగీత విద్వాంసులంతా ఈ కీర్తనల్ని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోనే పాడాలంటారు. అలా చేస్తే జనసామాన్యంలో వీటి ప్రచారం లభించదేమో అన్నది నా బెంగ. అందుకే రాగాన్ని, స్వరాన్ని శాస్త్రీయంగా ఉంచుతూ ఆలాపన తగ్గించి పామర జనరంజకంగా ఉండేలా ఈ కీర్తనల్ని గానం చేయాలని సూచించాను. అలా శాస్త్రీయ లలిత సంగీతాల మేళవింపుతో తయారైన అన్నమయ్య కీర్తనలే ఇప్పటికీ టీటీడీ వారి ఆడియో క్యాసెట్ల రూపంలో ప్రచారంలో ఉన్నాయి. ప్రతి నెల కొన్ని కొత్త సంకీర్తనలను ఈ బృందం విధిగా సాధన చేసి తీరాలని, అలా సాధన చేసిన వాటిని బయట కార్యక్రమాల్లో పాడే ముందు ఒకసారి నా బంగ్లాలో సమీక్షించుకోవాలని నిర్ణయించింది. అలా నెలకోసారి రాత్రి 9 గంటల తర్వాత ఈ అన్నమాచార్య ప్రాజెక్టు గాయక బృందంతో నా సంగీత సమీక్షలు జరుగుతుండేవి. అలాంటి ఒక రాత్రి మా సంగీత సమీక్ష చర్యలో కామిశెట్టి శ్రీనివాసులు లేవనెత్తిన అంశం ఆ రాత్రంతా నాలో సుడిగుండాలు సృష్టించింది. తెల్లవారేలోపు ఒక మహోన్నతమైన పరిణామానికి దారితీసింది. ఆ రాత్రి మా సంగీత సమీక్ష ముగిశాక కామిశెట్టి శ్రీనివాసులతో మాటల్లో నేను మర్నాడు బెంగళూరు వెళ్తున్నానని చెప్పాను. అది వింటూనే శ్రీనివాసులు, సార్ మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న మాట చెప్తాను. బెంగళూరులో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఉంటున్నారు. వారిని మీరు ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి పలకరిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఈవేళ మీరు అన్నమాచార్య ప్రాజెక్టు వంటి బృహత్ కార్యక్రమం నిర్వహించడానికి మూల కారకుల్లో ఆయన ఒకరు. రాగిరేకుల మీద లభ్యమైన కీర్తనలను రాత ప్రతుల్లోకి మార్చడంలోనూ వాటి తెలుగు నుడికారాన్ని, మాండలికాన్ని స్పష్టంగా గుర్తించి ఇప్పటి తెలుగులోకి అన్వయించడంలోనూ ఆ కీర్తనల్లోని వైశిష్ట్యాన్ని అధ్యయనం చేసి వెలుగులోకి తీసుకురావడంలోనూ ఇలా అనేక సంవత్సరాల పాటు అన్నమాచార్యుని కీర్తనల మీద అవిశ్రాంతంగా కృషి చేసిన మహాపురుషుల్లో అనంతకృష్ణ శర్మ గారు ఒకరు. వారితో పాటుగా ఈ మహత్కార్యాన్ని సాగించిన వేటూరు ప్రభాకర శాస్త్రి గారికి, వారి సహాయకులకు కూడా ఇతోధికంగా గౌరవ పురస్కారాలు లభించాయి. ఇటువంటి గుర్తింపుకి నోచుకోకుండా మిగిలిపోయిన మహనీయుడు రాళ్లపల్లి వారు అంటూ చెప్పుకుపోయాడు. వీలైతే కలవడానికి ప్రయత్నిస్తానని నేను చెప్పడంతో రాళ్లపల్లి వారి అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు మనసు తొలి చేయడం ఆరంభమైంది. అంతకుముందు ఎన్నడూ నేను రాళ్లపల్లి వారిని కలుసుకోలేదు. వారి పాండిత్య ప్రకర్ష గురించి అసలు తెలియదు. కాబట్టి నాకుగా నేను వారి గురించి ఎలాంటి అంచనా వేయలేను. కానీ మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఇంతటి ప్రాజెక్టు ఇవాళ అవతరించడానికి ఆద్యుల్లో రాళ్లపల్లి వారు ఒకరు. శ్రీ వెంకటేశ్వరుని కీర్తించే అన్నమయ్య భక్తి సాహిత్యం వెలుగులోకి రావడానికి కారకుల్లో రాళ్లపల్లి కూడా ఉన్నారు. ఇవాళ సులువుగా ఆ సాహిత్యం మనకు అర్థమయ్యేలా రూపం దాల్చడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వ్యక్తి రాళ్లపల్లి. ఆయన సమకాలికులకు ఆ బృహత్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మిగతా వారికి లభించిన గుర్తింపు ఆయనకు లభించలేదు. ఇదే ఆలోచనతో నిద్రపట్టలేదు. రాళ్లపల్లి వారి విషయంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందన్న అపరాధ భావన అంతరాంతరాలలో నన్ను కొలిచేస్తోంది. ఈ లోపం ఎలా జరిగింది అన్న ప్రశ్న కన్నా దీన్ని ఎలా సవరించాలి అన్న వేదన నా మస్తిష్కాన్ని మదించేస్తుంది. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు. ఉన్నట్టుండి అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఏదో ఒక దివ్య శక్తి నన్ను ఆవహించినంత ఆవేశం కలిగింది. అప్పటికప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఫోన్ చేసి నిద్రలేపి చెప్పాను, చూడయ్యా, నేను తెల్లవారుజామున 6 గంటలకు బెంగళూరు బయలుదేరాలి. ఆలోగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తున్నట్లు ఒక నియామక పత్రం, శ్రీవారి గోల్డ్ $1, ఒక శాలువా, శ్రీవారి ప్రసాదం లడ్డు, అక్షంతలో వగేరా సరంజామా అంతా నా బంగ్లాకు చేరిపోవాలి. మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్ఘంటపోయాడు. ఎందుకంటే ఆస్థాన విద్వాన్గా ఎవరిని నియమించాలన్నా టీటీడీ బోర్డు ఏటా ఒక నిపుణుల కమిటీని నియమించాలి. ఆ కమిటీ వారు ఏ రంగాలలో ఆస్థాన విద్వాంసులు ఇంకా నియమింపబడలేదో చూసి ఆ రంగాలలో నిష్ణాతుల పేర్లు పరిశీలించి పేర్లు సిఫారసు చేస్తే ఆ సిఫార్సుని బోర్డు అంగీకరించి ఆయా నిష్ణాతులకు పంపితే వారు అంగీకారం తెలిపితే అప్పుడు వారికి తిరుమల బ్రహ్మోత్సవాల సదస్సులో మర్యాదలు చేసి ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తున్నట్లు ప్రకటించాలి. ఇది నిర్ణీత విధానం.
అంతా వింటూనే అతను ఈ విధి విధానం గురించి ఏదో మాట్లాడబోతే నేనే వారించాను. అదంతా అలా ఉంచవయ్యా, తెల్లవారేటప్పటికి నేను చెప్పిన విధంగా జరిగిపోవాలి అంటూ ఆదేశించాను. అప్పటికి నా మనసు కుదుటపడింది. మిగతా రాత్రి నిద్ర పట్టింది. టీటీడీ ఉద్యోగుల సమర్థత కారణంగా ఉదయం నేను బయలుదేరే సమయానికి అన్నీ రెడీ అయిపోయాయి. బెంగళూరు వెళ్తూనే ముందుగా శర్మగారింటికి కబురు చేసి ఆ ప్రకారంగా ఆ మధ్యాహ్నం 3 గంటలకు నేను నా భార్య గోపిక కలిసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారింటికి ఈ గౌరవ పురస్కార సరంజామాతో వెళ్ళాం. వెళ్లేసరికి ఆ ఇంటి వాతావరణంలో చాలా మంది గుమిగూడి ఉన్నారు. వాళ్ల ముఖాల్లో దిగులు తొంగిస్తుంది. ఏమిటి సంగతి అని అడిగితే ఎవరో చెప్పారు, శర్మగారికి బాగుండటం లేదని. మేము లోపలికి వెళ్ళాం. ఆ గదిలో నిశ్శబ్దం తాండవిస్తుంది. శర్మగారు ఒక వారం రోజులుగా స్పృహలో లేరుట. ఆయన కొడుకు కోడలు కాబోలు నన్ను దగ్గరకు తీసుకెళ్లి శర్మగారి చెవిలో పిలిచాడు. ఆయన పలుకలేదు. మళ్లీ 4-5 సార్లు గట్టిగా పిలుస్తూ చెప్తున్నాడు, మీకోసం తిరుమల నుంచి ప్రసాదం వచ్చింది, ప్రసాదం వచ్చింది. ఈసారి కొద్దిగా కదిలికి వచ్చింది వారిలో. అతి కష్టం మీద ఆయన కళ్ళు తెరిచారు. వృద్ధ నిమీలిత నేత్రాలతో ఆ విద్వాంసుడు నా వంక చూస్తున్నారు. ఆయన కొడుకు నేనెవరో చెప్తున్నారు. ఆయనకి ఏం అర్థమైందో నాకు తెలియదు. నేను మాత్రం ఏదో అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతూ శ్రద్ధా ప్రపత్తులతో ఆ డాలర్ హారాన్ని వారి మెడలో వేశాను. శాలువా కప్పాను. ఆస్థాన్ విద్వాంసుడి నియామక పత్రాన్ని, శ్రీవారి ప్రసాదాన్ని వారి చేతుల్లో పెట్టి నమస్కరించాను. కొడుకులు వారికి కొద్దిగా మెడ ఎత్తి నడుము క్రింద దిండ్లు అమర్చి వెనక్కి వాలి కూర్చున్న స్థితిలో కూర్చోబెట్టే ప్రయత్నం చేశాను. అప్పుడు గమనించాను, ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నారు. కానీ దృష్టి నా మీద లేదు. తన చేతిలోని శ్రీవారి ప్రసాదం మీద, ఆ నియామక పత్రం మీద ఉంది. ఆయన కంటి వెంట బాష్పాలు ఏకధారగా కారుతున్నాయి. పెదములు వణుకుతున్నాయి. క్రమంగా నోరు పెగిలింది. పెద్ద కంఠంతో ఏమేమో అంటున్నారు. అర్థం కావటం లేదు. చెవి దగ్గరగా పెట్టి వింటున్నారు కొడుకులు. చివరికి భక్తి పారవశ్యంతో వారు అంటుంటే మాకు వినపడిన మాటలు, ఇన్నాళ్లకు నా మీద దయగలిగిందా స్వామి. ఆ ఆనందానుభూతిలో వారిని ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. మరో 10 నిమిషాల తర్వాత నేను గోపిక మా పని మీద వెళ్ళిపోయాం. మరో 16 గంటల తర్వాత ఆ మర్నాడు ఉదయం నేను గోపిక తిరుపతి బయలుదేరే హడావుడిలో ఉండగా మా బెంగళూరు గెస్ట్ హౌస్ మేనేజర్ న్యూస్ పేపర్ తీసుకువచ్చి చూపించారు. మొదటి పేజీలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి ఫోటో ప్రచురితమైంది. ఆ వార్త మా పలకరింపు గురించి కాదు, వారి ప్రాణవాయువు అనంత విశ్వంలో లీనమైపోవడం గురించి. ఆ ముందు రోజు మేము వారిని కలిసి వెళ్లిన 10-15 నిమిషాలకే తిరుపతి ప్రసాదం చేతిలో ఉంచుకునే వారు స్వర్గస్థులయ్యారు. ఏమిటిది? ఎందుకు ఇలా జరిగింది? జరిగిందంతా యాదృచ్ఛికమా, దైవేచ్ఛ? ఆ తర్వాత రాళ్లపల్లి వారిని ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తూ నేను ఉత్తర్వులు అందించిన వివాదాస్పద తీరు బోర్డు మీటింగులో బోర్డు ఆమోదానికై ప్రవేశపెట్టాను. టీటీడీ బోర్డుకు మాత్రమే నిర్ణయాధికారం ఉండే ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎలాంటి విచక్షణాధికారాలు లేవు. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తనకు అలాంటి విచక్షణాధికారాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్వీసులను తక్షణం టీటీడీ నుంచి ఉపసంహరించవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం అప్పట్లో బోర్డుకుంది. ఈ సంగతి నాకు తెలుసు. కానీ జరిగిపోయిన దానికి ఏమీ చేయలేను కనుక బోర్డు చేసే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉండటానికి మానసికంగా సిద్ధపడిపోయాను. అయితే నా వివరణ అంతా విన్నాక నా ఈ చర్య ఎటువంటి వాదోపవాదాలు లేకుండా చైర్మన్ బి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఆమోదాన్ని పొందింది. అప్పుడు నేను నాగిరెడ్డి గారిని అడిగాను, ఒకవేళ రాళ్లపల్లి వారు ఇంకా జీవించి ఉంటే ఇప్పుడు నేను చేసిన పనికి బోర్డు ఎలా ప్రతిస్పందించి ఉండేది? విజయ ఫిలిమ్స్ పతాకం మీద అనేక రకాల కథలకు సినిమా రూపాన్ని కలిగించిన నిర్మాత అయిన నాగిరెడ్డి సినిమా లాంటి ఈ కథ అంతా మరోసారి నెమరు వేసుకున్నట్టున్నారు. కొద్ది క్షణాల పాటు మాట్లాడలేదు. తర్వాత సాలోచనగా తలపనిపిస్తూ, చూడండి ప్రసాద్ గారు, ఏది ఎలా జరగాల్సి ఉందో అలా జరిగిందని సరిపెట్టుకోవడమే తప్ప ఇప్పుడిక అలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు, జవాబు ఆశించకూడదు, సరేనా? అంటే ఇది ఇలాగే జరగాలని రాసిపెట్టి ఉందనుకోవాలా? ఆలయంలో లభించిన రాగిరేకులలోని సాహిత్యాన్ని పఠనయోగ్యమైన తెలుగులో పరిష్కరించే బృహత్ కార్యక్రమాన్ని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకు 1951లో దేవస్థానం వారు అప్పగించారు. అప్పటికి 6 సంపుటాలు ముద్రించడం జరిగింది. నాటి నుంచి అన్నమయ్య సాహిత్యంలో మిళితమయ్యన్న తెలుగు, తమిళ, కన్నడ నిఘంటువుల ఆధారంగా ప్రకరణార్థాలను గుర్తించి
ఆయా భాషల మాండలికాల్లో వచ్చిన మార్పులకు తగినట్లుగా ఆయా పదాలు అర్థాలను వివరించడం, ఆ సాహిత్యంలో ఇమిడి ఉన్న విశేష కావ్య ప్రయోగాలను చర్చించడం, అలా 20 సంపుటాలను పరిష్కరించడం, 2 సంపుటాల్లోనే 108 కీర్తనలకు స్వరాలు కూర్చటం, సంగీత ప్రయోక్తలకు ఉపయుక్తంగా ఉండేలా అన్నమయ్య సంకీర్తనలలోని 31 రాగాల లక్షణాలను వివరించి వాటి విశిష్టతలను చర్చించడం వగైరా జటిలమైన బాధ్యతలను ఈ బృహత్ సాహిత్యంలో భాగంగా 2 దశాబ్దాలకు పైగా అవిశ్రాంతంగా నిర్వర్తించిన సంగీత సాహిత్య పరిపూర్ణుడు శ్రీ అనంతకృష్ణ శర్మ.